సౌండ్ కొంచెం హలో కొంచెం పాట నెంబర్ చెప్పలేదా? పాట సంఖ్య 251, పాత పుస్తకాల్లో 249. సరే సరే 251 పూర్ణ హృదయ ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంబుగానే పొందితి నిత్య జీవం. ఉచితంబుగానే పొందితి నిత్య జీవం. నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నీ పాపబంధములో నుండా హృదయామ శాంతి కొనుండే. నీ పాపబంధములు నుండా హృదయామ శాంతి కొనుండే. నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో. శాంతి ఆనందముతో నన్ను నింపెను. శాంతి ఆనందముతో నన్ను నింపెను.
నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమను. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమను. పాపిని నన్ను ప్రేమించేను మరువాలే నా ప్రేమను. పాపిని నన్ను ప్రేమించెను మరువాలే నా ప్రేమను. ప్రశంసలను ప్రభునాకే, ప్రశంసలను పాడేద ప్రభునాకే. నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్. సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్. స్థిరముగానుందు పరమును చేరు వరకు. స్థిరముగానుందు పరమున చేరు వరకు. హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. ఓ నా హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. 498వ పాట పాత పుస్తకాల్లో 492. ప్రేమ 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 ప్రియుడు నీవే. ప్రేమ ప్రేమ ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమ ప్రేమ
ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ప్రేమతోనే ఎంచినావా రాజా ప్రేమతోనే తెచ్చినావా ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే రోహిణయ్యన్నాలో నిన్ను కాంచగా తిరిగి దీనయ్యా రోహిణయ్యన్నాలో నిన్ను కాంచగా తిరిగి దీనయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివి ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివి ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే మహిమా పూలావలె పాడిపోవు లోకా సకల మహిమా పూలావలె పాడిపోవు వాడాదేరయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా వాడాదేరయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరనౌరే నాకు నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరనౌరే నాకు అతి సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే సంఖ్య 609 పాత పుస్తకాల్లో 596 నీ
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదను పరిశుద్ధులారా పాడెదము మన యౌవన జీవితము శరీరాశకులు బరచి మన యౌవన జీవితము శరీరాశకులు బరచి చెడు మాటలను పలుకోచు శాంతి లేక యుంటిమిగా చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిమిగా అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము చెడు మార్గమున పోతివి దాని అంతము మరణము నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము నిత్య సత్య దేవుని నామమున మొరలిడక నిత్య సత్య దేవుని నామమున మొరలిడక స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము నీకరము గల దేవుడు మానవ రూపము దాల్చెను కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను
మనము సిలువను బలి చేసి మనలా విమోచించేను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. మన రక్తధారాలలో మన పాపములను కడిగి, తన రక్తధారాలలో మన పాపములను కడిగి, మన కన్నులను తెరచి మనలాని పెను జ్ఞానముతో, మన కన్నులను తెరచి మనలాని పెను జ్ఞానముతో, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. పాపులమైన మన మీద మన ఆశ్చర్య ఘన ప్రేమ, పాపులమైన మన మీద మన ఆశ్చర్య ఘన ప్రేమ, కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము. కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన దేవుని కల్పించెదము ఆత్మ ప్రాణ శరీరములను. మన దేవుని కల్పించెదము ఆత్మ ప్రాణ శరీరములను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము. పాట సంఖ్య 616, పాత పుస్తకాల్లో 603. రక్షణ ఔన్నత్యము
రక్షకుడి తెలుపు. రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది మలినా వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో మలినా వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి ఇంతగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది అన్య ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగో నేను పరమార్శించిన్ కను పాపవలి దాచిన్ కనుగో నేను పరమార్శించిన్ కను పాపవలి దాచిన్ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యాకోబువలే నుంటివి ఇశ్రాయేలుగా మార్చెను యాకోబువలే నుంటివి ఇశ్రాయేలుగా మార్చెను తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నైతివి తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నైతివి రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వతములను సృజించే శ్రేష్టమైనవి నిలిచె పర్వతములను సృజించెన్ శ్రేష్టమైనవి నిలిచెన్
అబ్రహాం మోషే ఎలియా యేసు ఏ గిరి శిఖరములను అబ్రహాం మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగు పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మము మోయు పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మము మోయు అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపును అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపును రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది యేసుని సాధ్యములు పర్వత శిఖరములు యేసుని సాధ్యములు పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యెషయా ప్రవచనములు రక్షణ వివరములు యెషయా ప్రవచనములు రక్షణ వివరములు శిఖరా శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము శిఖరా శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. रोज बरोज राम में कदर कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మూడు పాటలు పాడిన తర్వాత లక్ష్మీనానంద కుమార్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకొక పాట పాడండి అన్నారు. ఆ పాట పాడుతున్నాం కానీ ఒకరు రాల. సమయం మన కొరకు ఉండదు. సమయము సౌండ్ పెట్టే సమయం మన కొరకు ఉండదు. సమయం కొరకు మనం ఉండాలి. అందుకే నా అనుభవం చెప్తాను. నా ఆరంభ దినాల్లో 10:30కి ఆరాధన అని ప్రకటన చేసేవాళ్ళు. 11 గంటలకు మొదలుపెట్టేవాళ్ళు. ఒక్కో రోజు 11:30కు మొదలుపెట్టేవారు. ఒక్కో రోజు 12 గంటలకు మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకు చెప్పండి? ప్రజలు రావాలి కదా, వాళ్ళు వస్తే కదా మొదలు పెట్టేదని ప్రార్థన చేసుకుంటూ కూర్చునేవాడిని. ఒకరోజు చాలా భారం వచ్చిందనమాట. చాలా బాధతో ప్రభుతో అంటా ఉన్నా, ప్రభువా ఈ ప్రజలు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు ప్రభువా, 10:30 కంటే 12కి వస్తున్నారు ప్రభువా, వాళ్ళు వినిపించుకోవడం లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో అన్నాడు, నువ్వు వినిపించుకుంటున్నావా అన్నాడు. నువ్వు వినిపించుకుంటున్నావా అంటే నేను ఎందుకు వినిపించుకోవడం లేదు ప్రభువా, చెప్తున్నాను కదా అంటే ప్రభు అన్నాడు, చెప్పింది ఎక్కడ చేస్తున్నావు నువ్వు, చెప్పింది నువ్వు చేస్తున్నావా, అందుకే ప్రజలు అట్టున్నారు. తప్పు ఎవరిది? నాది. అర్థమైపోయింది. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నా. అది ఎప్పుడు? 90వ సంవత్సరం, 1990. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. ఈనాటికి ఒక్క నిమిషం కూడా దాటను. కరెక్ట్గా 10 అంటే 10 గంటలకు మొదలుపెట్టేస్తాం. పాటలు పాడే సమయానికల్లా అందరూ వచ్చేస్తారు. ఆరాధన వాక్యం మొదలయ్యే సమయానికి వచ్చేవాళ్ళే ఉండరు, అందరూ వచ్చేస్తారు. ఈనాటికి కూడా మొదటి నేను చేసిన సంఘంలో అందరూ వచ్చేస్తారు సమయానికి. ఇంకొన్ని చోట్ల చూస్తాం కదా 12 గంటల దాకా వస్తూనే ఉంటారు. అర్థమవుతా ఉందా? కాబట్టి టయానికి రావాలి దేవుని ఇంటికి, అది మనకు ఆశీర్వాదం. ఆ ఒక్క టైమే మనం పాటించలేకపోతే ఇంకా మన భక్తి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంక అన్నీ అంతే కదా. ప్రభు వస్తున్నానంటే కాసేపు ఆగు ప్రభువా, ఇంకా టైం ఉంది, మాకు పనులు కావడంలే, సిద్ధపడడంలే అనేటట్టు ఉంటాం మనం. అయితే ప్రకటన గ్రంథంలో లేకపోతే కొరింథీ మొదటి పత్రిక చివరి అధ్యాయంలో ప్రభువా రమ్ము మరణాత అనే దగ్గర ఒకటేసి ప్రభువా రమ్ము అని చెప్పే వరంగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా ఆ పిలిపే ఉంది, ప్రభువా రమ్ము. ఎవరు చెప్తారు రమ్మని? చిత్తపడిన వారు కదా. చిత్తపడిపోతే రమ్మని అని చెప్తామని చెప్పండి. ఇంట్లో సహోదరులు అంటారు రండి భోజనానికి అంటాం. ఎప్పుడు చెప్పండి? రెడీగా ఉన్నప్పుడు. రెడీగా లేకపోతే ఆకలి అవుతుంది, భోజనం ఉండండి అంటాం అన్నమాట కదా. అదనమాట. ప్రభు అక్కడికి మనం సిద్ధపడాలి. టైం చాలా ప్రాముఖ్యం. మనం అట్లా మనం ప్రవచనం ఉండడం ద్వారా ఆత్మీయంగా మేలు పొందే వరంగా మనం ఉంటాం. సరే, ప్రవచన సమయం 8 గంటలకల్లా ముగించమని చెప్పేశారు ఇవాళ. ఆ తర్వాత 15 నిమిషాలు కుటుంబ ప్రార్థన ఉంటుంది. చాలా త్వరగానే ముగించేసుకుంటాం. చిన్న భాగాన్ని చదువుకుంటాం.
నిర్గమకాండం 34వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి ఆ భాగాన్ని చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. వైజాగ్లో ఎస్కోల్లో మీరు మాకు చిన్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దినమంతా దైవ సేవకులుగా, బాధితుల సహోదరులుగా మీ వాక్య వెలుగులో భూమి మీద మీ ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా ప్రార్థించడానికి చిన్న సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం మీ ఇంట్లో మాకు ఇచ్చిన ప్రత్యేకమైన కూడికను బట్టి స్తుతిస్తున్నాం. మీ సన్నిధిని ప్రేమించరాగలని మీ విడుదలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ మాటలు మాకు అనుగ్రహించండి. సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభువుమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాట పాడుతున్నప్పుడు నా ఆలోచన ప్రేరేపణ మారిపోయిందనమాట. మొట్టమొదటి పాట అప్పుడు, అంతకుముందు లేదు ఆలోచన. ఆ మొదటి పాట పాడేటప్పుడు నాకేమనిపించిందంటే కొంత సాక్ష్యాన్ని పంచుకోవాలి అనేటువంటి ప్రేరేపణ కలిగింది. చెప్పమంటారా మా సాక్ష్యం? అది అంతకుముందు లేదు ఆలోచన. దేవుడు ఎలాంటి కృప కలిగిన దేవుడు, ఒక వ్యక్తి విషయంలో సాక్ష్యాన్ని కూడా ఆయన ప్రజలుగా మనం కలిగి ఉండాలి. అందుకే మనం చదువుకున్న వచనములో నుండి గమనిస్తూ వస్తే చాలా సంగతులు ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే మోషే కొండ మీదకి ఎక్కి వెళ్ళడం చూస్తాం. అక్కడ మోషే కనిపెట్టుకొని ఉండడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు మేఘములో దిగి అక్కడ అతన్ని ఏం చేశాడంట, కలుసుకున్నాడు. కలుసుకొని ఆ తర్వాత వచ్చిన చివరి భాగం గమనిస్తూ వస్తే యెహోవా అను నామమును ప్రకటించెను. అక్కడ మోషేకు దేవుడు ఏం చేశాడంట, యెహోవా అనేటువంటి నామమును ఏం చేశాడంట, ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తూ వస్తే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో నీ పేరేంటి అని అడిగాడు. అందుకేమని చెప్పాడు చెప్పండి? నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళా ఇక్కడ ఆయన నామాన్ని ప్రకటించడం ఏంటి అంటే, యెహోవా అనేటువంటి నామములో కొన్ని సంగతులు ఉన్నాయి. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. ఆ ఉన్నవాడైన దేవునిలో ఉన్న సంగతులు ఆ కొండ మీద మోషేకు బయలుపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే తర్వాత వచనం, 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము. యెహోవా ఎవరంటే చెప్పండి? కనికరము. రెండవదిగా చూస్తాం యెహోవా దయ. మూడవదిగా చూస్తాం యెహోవా దీర్ఘశాంతము. నాలుగవదిగా చూస్తాం యెహోవా కృప. ఐదవదిగా చూస్తాం సత్యము. ఆయన ఎవరంటే చెప్పండి? సత్యము. ఇవన్నీ కూడా ఆ యెహోవా అనే నామములో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవా అని మనం వెలిగినప్పుడు, యెహోవా అని మనకు ప్రకటించబడినప్పుడు ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ నామములు కలిగినటువంటి ఆయన ఎవరుగా కనబడుతున్నాడు అని మనం చూస్తాము అంటే, పాపమును, దోషమును, అపరాధమును క్షమించే దేవుడు. ఎవరంటే చెప్పండి? దేవుడు. చక్కని మాటలోనే అన్నమాట. అక్కడ ఆయన ఏం చేసేవాడుగా కనబడుతున్నాడు అని మనం చూస్తాము అంటే, దోషమును, అపరాధమును, పాపమును ఏం చేసేవాడంటే ఆయన క్షమించే దేవుడు. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది లోకంలో? ఆయనకు ఒక్కడికే. మార్కు 2:10. పాపములను క్షమించుటకు భూమి మీద ఎవరికి ఉందంటే అధికారం? మనిషి కుమారునికి ఒక్కడికే అధికారం కలదని మీరు తెలుసుకునేవాళ్ళని చెప్పి చూసారా? ఆయనకు ఒక్కడికే పాపములు క్షమించే అధికారం ఉంది. ఎందుకు అంటే ఆయన మాత్రమే ఎవరు చెప్పండి? పాపము లేనివాడు. చూసారా? ఆయన మాత్రమే పాపము లేనివాడు. అందుకే పాపాత్మురాలైన ఒక స్త్రీని 8వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఏమన్నారు? బోధకుడా,
ఈమె పాపము చేసి చూడగా పట్టబడినది. కాబట్టి అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రంలో ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. నువ్వేం చెబుతున్నావు? కాబట్టి ఒక పాపిని రాళ్లతో కొట్టి చంపమని మోసే ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో ఎవరికి ఇచ్చాడు? ఇది పాపము లేని వారు పాపము కలిగిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి కదా, అది ధర్మశాస్త్రం. ప్రభు చెప్పాడు. మంచిదే, ధర్మశాస్త్రం అలాగుంది. కాబట్టి మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద ఏం చేయొచ్చు? రాయి వేయచ్చు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా కొట్టచ్చు. ఆరంభించడానికి ఒకరు కావాలన్నమాట. పాపము లేనివాడు కావాలి. వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఉన్నారు. అప్పటికే యేసుప్రభు ఏం చేస్తున్నాడంట? వంగి నేల మీదంట ఏమో రాయుసుడెను. ఏం రాస్తున్నాడంట? ఏమో రాస్తా ఉన్నాడట. ఆ మాట ఉంది అక్కడ. ఆయన ఏమో రాస్తూ ఉంటే వాళ్ళకి సంగతులు అర్థమవుతున్నాయి. అర్థమవుతుందా? చేతిలో పట్టుకుని రాయట్టే వదిలేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నాడు. చూసారా? వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకంట అందరూ ఒకరి వెంట ఒకరు ఏం చేశారు? వెళ్ళిపోయినారు. అక్కడ రాయబడిన చక్కని మాట ఏంటంటే యేసు ఒక్కడే మిగిలెను. ఎవరు మిగిలారంట? ఎవరుగా? చెప్పండి, ఎవరుగా? పాపము లేనివాడుగా. చూసారా? అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ప్రభు లేకపోతే శిక్షే కదా, కొట్టి చెప్పేవాళ్ళే కదా. లేదు ప్రభువా. చూసారా? ఆమె అంటా ఉంది, లేదు ప్రభువా. అర్థమవుతా ఉందా? ఆయన ఎవరు అర్థమైపోయింది ఆమెకు. ప్రభు అన్నాడు, నేను కూడా నిన్నేం చేయను? శిక్షింపను. ఇక వెళ్ళి ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. అలాగూ చేయగలిగే దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే, ఇంకెవరు లేరు. అందుకే దేవుని ప్రజలుగా ఆ నామం, ఆయనలో ఉన్న శక్తి మోషేకు దేవుడు బయలుపరిచాడు. ఎవరైతే బయలుపరుపు కలిగిన వారుగా ఉంటారో వారిని ఆయన మహిమ కొరకే దేవుడు వాడుకునేవాడుగా ఉంటాడు. అది సత్యం. అందుకే నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కొన్ని సంగతులు సాక్ష్యాన్ని పంచుకుంటాను. నేను కూడా, నా పేరు మాధవరెడ్డి. యేసుప్రభువుకు తెలియదు. మా నాయన పేరు నారపరెడ్డి, మా అమ్మ పేరు రమణమ్మ. మేము నలుగురు అన్నదమ్ములం. యేసుప్రభు అసలు ఎంత మాత్రం తెలియదు మాకు. మా గ్రామము రెడ్లు అంతా చాలా పెద్ద ఊరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసుప్రభు వాళ్ళని ఊళ్ళోకి రానియ్యమన్నమాట. ఊళ్ళోకి రావడానికే లేదు. నాకు 18 సంవత్సరాల వయసు ఉంది. ఆ సమయంలో మా ఊళ్ళో బ్రదర్ అని పేరు చొప్పని ఉండేదన్నమాట. వాళ్ళ సిస్టర్స్ రారు సువార్తకి, బ్రదర్స్ మాత్రమే వస్తారు. సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకుంటారు వాళ్ళు పల్లెలో. ఆ పల్లె కూడా దూరంగా ఉంటుంది అన్నమాట ఊరికి. ఒక 10 మంది సైకిల్కి ఒక బైక్ కట్టుకొని పాటలు పాడుకుంటా వస్తూ ఉన్నారన్నమాట. 2 బజార్లు ఎట్టుంటాయి, ఒకే చోటు నుంచి రావాలన్నమాట ఊళ్ళోకి రావాలంటే. ఒకటి పెద్ద బజారు, ఒకటి చిన్న బజారు. పెద్ద బజారును పోతే చిన్న బజారుని తిరిగి వస్తారు, చిన్న బజారుని పోతే పెద్ద బజారుని తిరిగి వస్తారన్నమాట. ఆ 2 బజార్లు ఒక చోటే కలుసుకుంటాయి. అక్కడి నుంచి పోవాలి. అప్పుడు నేను నాతో కొంతమంది ఉన్నాం. అప్పుడు వాళ్ళని అడిగాం, ఏంటి మీరు చెప్పేది అని అడిగాం. యేసుప్రభు మాటలు అన్నారు. యేసుప్రభు మాటలు ఇక్కడ మీ వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పడానికి వచ్చారా అని అడిగాం. వాళ్ళు అన్నారు, యేసుప్రభు అందరికీ చెప్పమన్నారని చెప్పాడు. ఎందుకు చెప్పమన్నాడు అందరికీ అని అడిగితే, యేసుప్రభు మాటలు వింటే మంచి మనసు వస్తుంది అన్నారు. అప్పుడు మేము చెప్పాం, మీకంటే మేము చాలా బాగున్నాం, ముందు మీ వాళ్ళని మార్చుకోనండి, ఆ తర్వాత మమ్మల్ని మారుద్దురు అని చెప్పాం. అయినా వినకుండా కొద్దిగా ముందుకు పోతున్నారు. వెంటనే ఆ సైకిల్ మీద చేసి, మర్యాదగా పోతే బాగుంటుంది, లేకపోతే మీకు తన్నులు తప్పవు అన్నాం. దెబ్బలు వేరు, తన్నులు వేరు కదా. దెబ్బలు వేరు అమ్మా, తన్నులు వేరు. దెబ్బలంటే చేతితోటి, తన్నులంటే కాలుతోటి. బాగా చెప్తా ఉన్నారు. కాబట్టి అదే చెప్పాము, తన్నులు తప్పవు మీకు అని అంటే, వెంటనే ఆ మౌత్ పట్టుకుని ఆయన మోకరించాడు. ఆ దినాల్లో సిమెంట్ రోడ్లు లేవు, ఏమి లేవు. ఎప్పుడు ఇదంటే సుమారుగా నాకు 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు 63 సంవత్సరాలు అప్పుడు అన్నమాట. బాగా ఎర్రనేల మా ప్రాంతం. వర్షాకాలం మా ఊరు ఎవరన్నా పోతే ఆ వస్త్రాలు చినిగిపోయే వరకు ఆ మరకలు పోవు.
అర్థమవుతుంది. మంచి ఎర్ర నేల అనమాట. అందుకే మామిడికాయలు బాగా తీపుగా ఉంటాయి మా ప్రాంతాల్లో, ఉలవపాడు దగ్గర. ఆ తర్వాత మోకరించాడు. 12 గంటల సమయం, బాగా ఎండ, మే మాసం అది. ఆయనతో అందరూ మోకరించారు. ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉండడం అంటే మేము అనుకుంటున్నాం ఏడుస్తున్నారని, ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఓ ప్రభువా, ఈ గ్రామంలో నీకు ఎంత మాత్రం చోట్లేదు ప్రభువా. నా చెవిని పడిన ఒక మాట ఏంటంటే, ఒక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసుకో. అది వాళ్ళు చేసిన ఏమేం చేశారో తెలియదు కానీ, ఈ గ్రామంలో నీకు చోటు లేదు, ఒక్క కుటుంబాన్ని అయినా ఏర్పాటు చేసుకో అని ప్రార్థన చేసి వెనక్కి తిరిగి పోతూ ఉంటే మేము భలే నవ్వుకున్నాం అనమాట. ఆ వయసులో 10 మంది ఉన్నాము యవనస్తులు. ఊర్లో దేనికి చెల్లవు మేము. అది ఈ విషయంలో చెల్లించుకున్నాం కదా, వెనక పంపగలిగాం. ఎంత వీరులు చూర్లు అన్నట్టుగా అందరూ నవ్వుకున్నాం అన్నమాట. వెళ్ళిపోయినారు. దేవుని మహాకృపను బట్టి ఆ దైవజనుడు 12 గంటల సమయంలో ఆ ఎర్ర మట్టిలో మోకరించి ఒక్క కుటుంబాన్నైనా ఏర్పాటు చేసుకో ప్రభువా అన్న ఆ ప్రార్థన మా కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడనమాట. అందుకే గమనిస్తూ వస్తే, ఉదాహరణకు చెప్తూ వచ్చాం కదా, నా పేరు అంతకుముందు సూర్యనారాయణ రెడ్డి. అంతకుముందు నా పేరు ఏంటిది? ఇప్పుడే నా పేరు ఇమ్మానియల్ అనమాట. 3 సార్లు పేర్లు మారినాయి. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, నేను మా ఇంట్లో మా నాన్నల తరం అయిపోయిన తర్వాత మా పెదనాయన మా నాయన పిల్లల వరుసలో నేను మొట్టమొదటి పుట్టాను ఆ ఇంట్లో. నేను పుట్టినప్పుడు వెంటనే మా ఊళ్ళో జ్యోతిష్యులు ఉండేవారు. ఆ జ్యోతిష్యం దగ్గరికి పోయి మా నాయన చిన్న ఆయన మా తాత జ్యోతిష్యం చూపించాడంట. ఆ జ్యోతిష్యంలో నేను పుట్టినటువంటి తిథి నక్షత్రాన్ని బట్టి ఆయన అన్నాడంట, ఈ బిడ్డ దేవుని నక్షత్రాన్ని పుట్టాడు. ఏ నక్షత్రం అంట? నక్షత్రం జ్యోతిష్యుడు పుట్టాడు. అయితే దేవుని నక్షత్రాన్ని పుట్టాడు అని చెప్పి వెంటనే అన్నాడంట, ఈ బిడ్డ భూమి మీద సూర్యుని క్రింద దేవునికి దాసుడవుతాడు అని చెప్పారంట. అప్పుడు మాకు దేవుడు ఎవరు? ఏకో నారాయణ, 11 అవతారాలు నారాయణమూర్తి. కాబట్టి ఆ జ్యోతిషాన్ని బట్టి భూమి మీద సూర్యుని క్రింద దేవునికి దాసుడు అవుతాడు. కాబట్టి భూమి మీద నేనున్న సూర్యుడు దేవుడు కలిసి రావాలి. నారాయణుడు దేవుడు అనమాట, సూర్యుడు. కాబట్టి సూర్యుడు నారాయణ రెడ్డి అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన తర్వాత నేను ఒకటే ఏడుస్తూ ఉన్నానంట. పేరు పెట్టిన కాడి నుంచి ఇక పాలు దాక్కుండా ఎంత సమాధాన ఏడుస్తూనే ఉన్నానంట. మాకేదన్నా జరిగితే మాకున్న ఒక అలవాటు ఏంటంటే, ఎరికలపాలెం వెళ్ళి సింగిని పిలిపిస్తారనమాట. సింగి తెలిసే సోది చెప్పేవాళ్ళు. తెలుసమ్మా ఎవరికైనా మీకు? ఎవరికి తెలియదు, పాతకాలం వాళ్ళకి తెలుసుద్ది అనమాట. బుర్ర ఒకటి తీసుకొని బుర్ర వాయించుకుంటా దేవుళ్ళందరూ తలుచుకుంటూ ఉంటారు. అతను ఏదేదో చెప్తారు, మన ముఖాలు చూసి నిజమని నమ్ముతాం మనం. అట్లా ఆ సోదిని పిలిపించి సోదికి కూర్చున్నారు అందరూ. సోదికి కూర్చుంటే సోదిలో మా ఇంటి పేరు మల్లవరపు, కాబట్టి మాలకొండ స్వామి అనేటువంటి ఆయన సోదిలోకి వచ్చాడంట. సోదిలోకి వచ్చి, మునువుకు ముందు పుట్టిన బిడ్డలు పుడతా ఉంటారు కదా, అందరికీ నేను ముందు పుట్టాను అనమాట. కాబట్టి నా పేరు పెట్టాలి, నా పేరు పెట్టలేదు కాబట్టి నేను ఏడిపిస్తూ ఉన్నాను అన్నాడంట. మళ్ళీ ఆలోచనలో పడ్డారు. అప్పుడు మళ్ళీ ఆలోచనలో పడి నారాయణుడు అన్న, మాధవుడు అన్న, ఎవరు? ఆయనే 11 అవతారాలు. ఆయన మాధవుడు అంటారు, నారాయణుడు అంటాడు. మా అనే అక్షరం కలిసి రావాలి. కాబట్టి మళ్ళా నా పేరేం పెట్టారంటే మాధవరెడ్డి అని పెట్టారు. మా నాయనమ్మ ఆమె చనిపోయే వరకు మాధవరెడ్డి అనదు, సూర్యనారాయణ రెడ్డి అని పిలుస్తుంది. ఎందుకు నాయనమ్మ అట పిలుస్తుంది, మీరు ఎందుకు పిలుస్తారిట్ట అంటే అప్పుడు ఈ వృత్తాంతం అంతా చెప్పారనమాట. ఆ తర్వాత నేను ఎదుగుతూ ఉన్నా. మా అమ్మ చాలా శ్రమలు. మా అమ్మ అన్నదమ్ములే మాకు కొంత పొలం ఉంటే అవన్నీ చెప్పుకుంటూ పోలేము. అది మా నాయన తమ్ముడు, చిన్న ఆయన అనమాట. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు. మా అమ్మనిచ్చిన ఆయన చాలా అజ్జుగుండోడు అనమాట, దౌర్జన్యం అంతా. చెల్లెలంటే ఈయనకి చాలా ప్రాణం. అందుకని చెల్లెలకు అండగా ఉండడానికి ఆయనకి వివాహం అన్నీ మానేసుకొని చెల్లెలి పిల్లలను చాక్కుంటూ చెల్లెల దగ్గరే ఉన్నాడనమాట.
మా నాయనేమో ఆయనకి అన్న కొడుకు, మా అమ్మేమో ఆమెకి చెల్లెలు కూతురు. ఇక మా అమ్మని మా నాయనకి చేసిన తర్వాత అంతకుముందు మా పెద్దమాకు చెప్పేవాడు, అరే నాకు ఉన్నదంతా నీకేరా అని. ఎప్పుడైతే మా అమ్మని ఇది చేశారో, అరే వాళ్ళు నా ఇంటి పేరటోళ్ళు, నాకున్నదంతా వాళ్ళకేరా అనేవాడు. అప్పుడు మా మామ అనేవాడు, మామ, ఆయనకి మామ అవుతాడు అన్నప్పుడు మా తాత, మా చెల్లెలు తింటే ఒకటి, నేను తింటే ఒకటా అన్నాడు. మంచిదే. ఆ తర్వాత మా నాయన ఏం చేశాడంటే, కొంత డబ్బు ఉంటే ఆయన కాడ కూడా కొంత డబ్బులు ఉన్నాయి, అన్నీ కలిపి ఒక పొలం కొని, ఆయనకు పిల్లలు భార్య ఎవరు లేరు కదా, ఈ పొలం ఆయన పేరు మీద పెడితే ఆయన కొంత బెట్టు ఉంటుంది, ఆయన చనిపోయిన తర్వాత మనమే కదా వారసులం అని మా డబ్బులు ఆయన డబ్బులు అన్నీ పెట్టుకొని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇక దాన్ని తీసుకోవాలి మా పెద్ద మామ. అందుకొరకు ఆయన ఏవేవో మా అమ్మ మీద చెప్పి ఆధార్ తీసుకుపోయినారు. ఏం పెట్టారేమో చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ ఈలునామాలు చెల్లాయి. అప్పుడు సచ్చినటువంటి ఏలు ముద్ర వేయించుకున్నాడు. మా నాయన పొలంలోకి పోతే, మా నాయన చాలా సన్నగా ఉంటాడు, మా మేనమామలు అయితే ఒక మనిషి 10 మందిని కొడతారన్నమాట, అంత బలాఢ్యులు. ఊరందరికీ వాళ్ళ అండ కావాలి. ఇక మా నాయన ఇసి అవతల పడేశారు, పొలం నాది, నాకు వీలునామా రాసిపోయినాడు అని. ఇంకా అట్లా కోర్టులకు పోయామన్నమాట. మా ఊర్లో మా బంధువులందరూ అన్యాయానికే సపోర్ట్ చేశారు. ఇది న్యాయం మాది, మాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ అండ కావాలి వాళ్ళకి. దాన్ని బట్టి కోర్టులో వేద్యాలు జరుగుతూ ఉన్నాయి. ఊళ్ళో అందరూ అన్యాయానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆమెకు నెమ్మది లేకుండా ఏడుస్తూ ఉండేది ఎప్పుడు కూడా. కళ్ళమణిలు కారిపోతూ ఉంటాయి, మనుషులు చూస్తే తుడుచుకుంటుంది, బాగుంటుంది, మనుషులు పోయినా కారిపోతూనే ఉంటాయి. ఆ దినాల్లో మా ఊరిలోనే దూరంగా మెట్ల మీద కమ్మోళ్ళు ఆయన బాలయ్య అని ఒక ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ఊళ్ళో కాదు, బయట ఉండే 2 ఇళ్ళే ఉండేవాళ్ళు. ఆ 2 ఇళ్ళు బయట ఉండేవి అన్నమాట. ఆయా సమయాల్లో గ్రామానికి వచ్చి మా అమ్మకు చెప్పేవాడు, అమ్మ నీకు అందరూ అన్యాయం చేస్తూ ఉన్నాడు, యేసుప్రభుని దేవుని నమ్ముకమ్మా అని చెప్పేవాడు. మా అమ్మ అనేది, బాలయ్య ఇంతమంది దేవుళ్ళు నమ్మినమలయ్యా చాలు, పై నేను ఇంకొక ఆయన ఎందుకు, ఉన్నోళ్ళు జాలే అనేది అనమాట మా అమ్మ. మా ఇల్లు ఒక ఇల్లు దేవుడి ఇల్లు అని ఉంటుంది. ఆ దేవుడి ఇట్లా అన్ని పటాలు బొమ్మలు అన్నీ ఉంటాయి అన్నమాట. మా అమ్మ వాటన్నిటికి పూజ చేస్తూ ఉండేది. అంటే బాలయ్య అనేవాడు, అమ్మ నువ్వు నమ్మిన వాళ్ళందరూ స్వాములు, నువ్వు నమ్మిన వాళ్ళు ఎవరు, యేసుప్రభు దేవుడు అని చెప్పేవాడు. మా అమ్మ అనేది, దేవుళ్ళన్నా స్వాములన్నా అంతా ఆయనే కదా అంటే, ఆయన అనేవాడు, స్వాములు వేరు, దేవుడు వేరు. స్వాములు అంటేనేమో ముంచేవాళ్ళమ్మా, దేవుడు అంటేనేమో తేల్చేవాడమ్మా అని చెప్పేవాడు. అర్థమవుతా ఉందా? స్వాములు అంటే ఎవరు? ముంచేవాళ్ళు. దేవుడు అంటే తేల్చేవాడమ్మా అని చెప్పేవాళ్ళు. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, తెలియక వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే మనం మేలుగోరు వాడు పక్కకు పిలిచి, అరే వాడు స్వామిరా ముంచేస్తాడు జాగ్రత్త అని చెప్తాం కదా. అదనమాట. వాళ్ళు ముంచేవాళ్ళమ్మ, తేల్చేవాళ్ళు కాదు. యేసుప్రభు దేవుడమ్మ అంటే ఆమెకేం అర్థమయ్యేది కాదనమాట. ఆ బాలయ్య ఏం చేశాడంటే, మా ఊరిలో ప్రతి సంవత్సరం మా అమ్మ పుణ్యం రావాలి, అన్ని దానాల కంటే ఏ దానం విన్నా అమ్మ, అన్నదానం విన్నా అంటే. ఎందుకంటే ఏ దానం ఎంత ఇచ్చినా చాలు అనరు, ఇంకా అతిస్తే బాగుండు అనుకుంటారనమాట. తృప్తి ఉండదు. అన్నం మాత్రం చాలు, తృప్తి అనమాట. అందుకని అన్ని దానాల కంటే అన్నదానం విన్నా. అందుకే దానం చేస్తే మంచిది, అన్నదానం చేస్తే మంచిది, పుణ్యం వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఆమె ఏం చేసేదంటే అన్నదానం చేసేది. అన్నదానం ఎట్లా చేయాలా, ఏదో కారణం ఉండాలి కదా. అందుకని ఆమె ఏం చేసేదంటే నోములు, అది ఆ స్వామి నోము, వాళ్ళ పేర్లని చెప్ప అవసరం లేదు, ఈ స్వామి నోము అని చెప్పి నోములు కామిచ్చేదన్నమాట. ఆ నోములు కామిచ్చి ఆ వ్రతాన్ని బట్టి ఊరందరికీ బంతి పెట్టేవాళ్ళు అనమాట ఇంటికాడ. ఆ నోముల్లో ఆ పటం పెట్టుకుని కూర్చుంటారు. ఏ దేవుడి నోము అయితే ఆ దేవునికి బ్రాహ్మడు వచ్చేసి ఒక కథ చెబుతాడనమాట అక్కడ. ఆ సమయంలో ఒకసారి రాముల వారి నోము ఒక బోయేవాడంట ఏం చేశాడు అని అంటే, వేటకు పోయినాడంట. బాగా గాలి వాన వచ్చింది, తడిచిపోయి ఒలిబట్టి ఆ తర్వాత చనిపోయినాడంట. ఆ చనిపోయినప్పుడు ఏమైందంటే, ఒక ఆకు, చెట్టు ఆకు రాలి ఆ నొష్ట మీద పడిందంట, బొట్టులాగా పడిందంట. అది బొట్టు. ఆ బొట్టులాగా పడిన కారణాన్ని బట్టి అది విష్ణుమూర్తి బొట్టు అంటారు అన్నమాట. ఆ కారణాన్ని బట్టి ఆ మనుషుడు చనిపోయిన తర్వాత అంట స్వర్గానికి పోయినాడంట. ఎక్కడికి పోయినాడంట? అక్కడ బొట్టు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోకపోతే స్వర్గానికి పోరు అని చెబుతా వచ్చాడు. అయిపోయింది.
అందుకే మా అమ్మ దినాల్లో నిద్ర లేచిన వెంటనే ఎవరు ముఖం చూడకుండా ముఖం కడుక్కొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేదన్నమాట ఆమె. అయిపోయింది. ఇంకొక సంవత్సరం మళ్ళా, ఆ సంవత్సరం ఏంటంటే శివనోము అనమాట. ఆ నోములో బూరంతా బంతి పెట్టాలి కాబట్టి అనమాట, ఏదో ఒకటి పుట్టించుకోవడం. అప్పుడు బ్రాహ్మణుడు మళ్ళా కథ చెబుతూ ఉన్నాడు. ఆ కథ ఏం చెబుతున్నాడంటే, ఒక స్త్రీ అంట తన భర్త కాకుండా వేరొక పురుషునితో పాపం చేయడానికి ఊరు వెళ్ళబడికి పోయిందంట. అక్కడ ఒక పాడుబడిన శివాలయం ఉందంట. ఆ శివాలయం పాడుబడింది కదా, చీకటి కదా, ఒక ప్రమిద వెలిగించిందంట శివాలయంలో. ఆ ప్రమిద వెలిగించినందుకంట ఆమె చనిపోయిన తర్వాత కైలాసానికి పోయిందంట. అర్థమవుతుందా మీకు? అంటే పాపం చెయ్యి, దీపారాజన చేస్తే చాలు, నీ పాపం అంతా కొట్టుకొని పోతుంది, నువ్వు కైలాసానికి పోతావు అని చెప్పాడు. ఈమెకి ఇదేంటబ్బా, పాపం చేయడానికి పోయింది, అది దేవుని మీద భక్తి కాదు, వాళ్ళ కొరకు ఒక వెలుగు ఏదో చేసింది, ఆమె అట్లా కైలాసానికి పోతుంది, నెమ్మది లేదు ఆమెకి. అప్పుడు మా ఊర్లో కృష్ణమూర్తి అని ఒక బ్రాహ్మడు ఉండేవాడు, మా ఇంటి బ్రాహ్మడు అనమాట. మాకేం జరిగినా ఆ బ్రాహ్మడు వస్తాడు. ఆ పంతులు పిలిచి, ఏంటి పంతులా, దేవుళ్ళ చరిత్రలన్నీ తెప్పి చదివేది. ఆ చరిత్రలో ఎక్కడ చూసినా అన్యాయం ఉంది, పాపం ఉంది, వ్యభిచారం ఉంది, బహుభార్యత్వం ఉంది, దొంగతనం ఉంది, త్రాగుడు ఉంది, అన్నీ ఉన్నాయి అలవాట్లు. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదన్నమాట. ఇదేంటి పంతులా, దేవుళ్ళందరూ ఇట్ట చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎట్ట దేవుళ్ళు అని అడిగేది. ఆయన చెప్పేవాడు, అన్నమాట అనకూడదు, అవి దైవ లీలలు అని చెప్పేవాడు. ఏంటి అంటే అవి, అరే ఇదేంటి, మనుషులు చేస్తే పాపాలు అయినప్పుడు వాళ్ళు చేస్తే లీలలు ఎట్ట అవుతాయి? ఆమెకు నెమ్మది లేదు. అప్పుడు పంతులను అడిగేది, ఏం పంతులు, అసలు నిజమైన దేవుడు ఎవరు? అప్పుడు ఆయన అన్నాడమ్మా, నీకు చాలా ఆకలి ఉంది నిజమైన దేవుని కొరకు, నా వల్ల కాదు, నేను ఒక మాట చెప్తాను, సర్వశాస్త్ర సమాధానము అనే ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం ఎక్కడైనా దొరుకుతుందేమో చూడు, అందులో నీకు సంగతులన్నీ తెలుస్తాయి. ఆ గ్రంథాన్ని విచారిస్తే మా ఊరిలో కోమడి చెట్టు ఒక ఆయన సుందరరామయ్య అని వాళ్ళ ఇంట్లో దొరికిందనమాట. ఆ గ్రంథాన్ని తెప్పించింది. నేనే మా ఇంట్లో కొంచెం చదువుకున్నా, ఇంకెవరికి చదువు రాదు. ఆ గ్రంథాలన్నీ మా అమ్మ కొరకు చదివి వినిపించేవాడిని. ఈ గ్రంథం కూడా చదవడం అంటే నాకు రావడం లే, ఎందుకంటే అది సంస్కృత భాషలో ఉందన్నమాట. మన పాత తెలుగు అది సంస్కృతం అనేది, ఈ లిపి రాకముందు. అది మంత్రాలలో చదువుతారు కదా, ఆ లిపి అనమాట. నాకు తెలియటం అర్థం కావడం లే. అప్పుడేం చేసిందంటే పంతుల్ని పిలిపించి, ఏం పంతులా ఇది మాకు అర్థం కావడం లేదంటే, అది మీకు అర్థం కాదమ్మా, అది సంస్కృత భాష, మీకు ఎప్పుడు సమయం ఉంటుందో చూడండి, నేను వచ్చి అవి చదివి వినిపిస్తా. అది పల్లెటూరు బాగా పొలం చేసుకుంటారు, రాత్రి 10 గంటల దాకా తీరిక ఉండదు, మాకు 10 గంటలకు మేము విడుదల అవుతాం పనులన్నిటికీ అని చెబితే, సరే అమ్మ 10 గంటలకు నేను వస్తా, 1 గంట రోజు అవన్నీ చదివి వినిపిస్తానని చెప్పాడు. మా అమ్మ ఏం చేసేదండి, చుట్టుపక్కల అందరూ ఒక 10-20 మందిని స్త్రీలందరినీ పోగు చేసేది ఆ పంతులు వచ్చేళ్ళకి. ఆయన కూర్చొని ఆ గ్రంథాన్ని చదివి, ఆ తర్వాత సంస్కృతంలో చదివి తెలుగులో అర్థంగా చెప్పేవాడు అన్నమాట. ఆ గ్రంథాన్ని చదువుతూ వచ్చినప్పుడు మొట్టమొదటిగానంట ఒక శక్తి ఉందంట, దాన్ని ఓం అంటాం కదా, ఆ శక్తి అనమాట. ఆ శక్తి కొంతకాలం అయిపోయిన తర్వాత 3 గుడ్లు పెట్టి 3 పిల్లలు చేసిందంట. ఆ పిల్లలు 3 ఎవరంటే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అంట. కొంతకాలం అయిపోయిన తర్వాత అంట ఆ శక్తి ఈ 3 పెళ్లి చేసుకోమని అడిగిందంట. అప్పుడు విష్ణు బ్రహ్మ అన్నారంట, అమ్మ నువ్వు మాకు తల్లివి, నీ నుండి ఉద్భవించాం, మేము నిన్నట్లా పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఈశ్వరుడు పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తుందో మళ్ళా తనకున్న వ్యామోహాన్ని బట్టి అప్పుడు చెప్పాడట, అమ్మ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నీ శక్తి అంతా నాకు ఇచ్చేయాలా, నీ 3వ నేత్రం ఇవ్వాలా, నీ త్రిశూలం నాకు ఇస్తే చేసుకుంటా. సరే ఇచ్చేసిందంట. ఇచ్చేసిన తర్వాత ఆ 3వ నేత్రం ఎత్తి చూసేసరికంట శక్తి భస్మపై బూడిదైపోయిందంట. ఆ బూడిదని 3 కుప్పలుగా పోసి ఆ శూలంతో తగిలిచ్చేసరికి లక్ష్మీ, సరస్వతి, పార్వతి 3 ఆ బూడిదలో నుండి పుట్టించారంట. అప్పుడు ఆ 3 పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే 33 కోట్ల మంది దేవతలు పడేవారిని సృష్టించారంట. ఆ తర్వాత ఏముందంటే పిండోత్పత్తి ఉంది. ఇదిగో ఈ నెలలో ఇట్లా, ఈ నెలలో ఇట్లా, అట్లా బిడ్డ ఉత్పత్తి అయి భూమి మీదకి వస్తాడు. ఆ తర్వాత శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మ చచ్చిపోదు, ఆత్మ నిత్యము ఉంటుంది. అదే శరీరంతో చేసిన పాప ఫలితముల యొక్క కర్మ మరొక జన్మలో కోతిగాను కుక్కగాను పుట్టి ఏం చేస్తారు, అదంతా అనుభవిస్తారు అని ఆ గ్రంథంలో ఉందన్నమాట.
అవన్నీ చదివిన తర్వాత ఆమె ఏం ఆలోచన చేసుకుందంటే, నేను ఈ లోకంలో చనిపోయిన తర్వాత నా పాప కర్మల యొక్క ఫలితాన్ని పరీక్షించి కుక్క గర్భానో పంది గర్భానో వేసే ఒక ఆయన, పెద్ద ఆయన ఉంటాడు కదా, ఆయన దగ్గరకు నేను పోయిన తర్వాత, అయ్యా ఏ విధముగా కూడా లోకానికి నన్ను పంపించొద్దు, నీ దగ్గరే ఉంచుకో నన్ను అని ఆయన అడగాలి నేను. అందుకే నీతిగా భక్తిగా జీవించాలి అనేటువంటి కోరిక ఆమెకుంటా ఉండేది. అక్కడి నుంచి ఆ పెద్ద ఆయన ఎవరో తెలియదు, మరో జన్మలో కోతిగా కుక్కగా పుట్టించే పెద్ద ఆయన ఎవరో తెలియదు. ఆ దేవుళ్ళ ముందు పోయి నిలబడినప్పుడల్లా ఆ పెద్ద ఆయన ఎవరో తెలియదు కదా. అందుకని దండం పెట్టేదంట, ఓ పెద్ద ఆయన, మళ్ళా మరో జన్మను జన్మింపజేసేటువంటి పెద్ద ఆయన, నీ పేరేంటో నువ్వెవరువో నాకు తెలియదు, ఈ దేవుళ్ళందరితో కూడా నీకు కూడా నా దండము అనేదంట. తెలియదు ఆయన ఎవరో, ఆయనకు కూడా ఆమె దండం పెడతా ఉండేదంట. అదే ఆమె పరిస్థితులు అనమాట. ఆ తర్వాత అలాంటి దినాల్లో ఈ బాలయ్య ఏం చేశాడంటే, ఎవరు వినరు, చిలోని పెందుకోసుకు వెళ్తాడు, రెండు మాటలు చెప్తాడు. మొదటి మాట ఏంటంటే, యవనస్తులను చూసి రోడ్ల మీద కూర్చొని ఉన్నప్పుడు బజారుల్లో, అయ్యా మీరు యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోకపోతే నరకానికి పోతారు అని చెప్తాడు. రెండవ మాట ఏం చెప్తాడంటే, అయ్యా మీరు ఇక పెళ్లి చేసుకోవాకండి, పెళ్లి చేసుకుంటే నరకానికి పోతారు అని చెప్తాడనమాట. ఈ రెండే చెప్తాడు, ఇంకేం తెలియవు వాడికి. వెంటనే యవనస్తులు ఉంటారు, వాళ్ళు కమ్మోళ్ళు అంటే 2 ఇళ్ళు ఊరికి దూరంగా ఉంటారు, ఊరందరికీ లోకం అనమాట. అక్కడ మా ఊర్లో పెద్ద పట్టించుకోవాలని, ఆ దినాల్లో వాళ్ళు ఓసీలని, వాళ్ళు కూడా గొప్ప కులం అని రోకరెత్తిగా మాకు కూడా తెలియదు. వాళ్ళ ఇంటికాడ ఏదైనా జరుగుతూ ఉంటే కమ్మలకు పెడుతుంటాం అనేవాళ్ళం అనమాట మేము, పిల్లలను తెలియక. అంత లోకవ. ఆ యవనస్తులు ఎవరో ఒకరు లేచి చంపకు పెట్టి బిర్రకు ఒక దెబ్బ కొట్టేవాళ్ళు. పెళ్లి చేసుకుంటే నరకానికి పోయే పని ఆ దేవుడికి బుద్ధి లేదా, ఎందుకు చేశాడు స్త్రీని పురుషుణ్ణి అని చంపకు పెట్టి బిర్రకు ఒక దెబ్బ కొడితే వెంటనే ఆయన అనేవాడు, అయ్యా ఈ చంప మీద కూడా కొట్టండి అయ్యా అనేవాడు. అందరూ నవ్వేవాళ్ళు అనమాట. అట్ట ఉండేది ఎగతాలిగా మా ఊరంతా. ఆయన 2 అక్కలు ఉన్నారు, 2 అక్కల్ని మెడ్రాస్ ఇచ్చారనమాట. ఆ బాలయ్యకి 5 కుమారులు లేరు. 5 కుమార్తెల్లో 3 మెడ్రాస్ ఇచ్చారు. ఇది ఎప్పుడు 82వ సంవత్సరం. తమిళ భాష వస్తుంది ఆయనకి, వస్తూ ఉంటాడు కదా. అప్పుడు మా ఊర్లో ప్రతి సంవత్సరం యాత్రకు పోయేవాళ్ళు ఎటో గట్టు ఆ దేవస్థానాలు దర్శించుకునేవారు. ఎక్కడికి పోయినా మైకుల్లో చెప్తూ ఉంటారంట, మీ డబ్బులు జాగ్రత్త, మీ సంచులు జాగ్రత్త, మీ బంగారం జాగ్రత్త, ఇవి చెప్తూ ఉంటారంట అడగపోయినా. అయినా ఏదో ఒకటి పోతానే ఉండే. అయిపోయింది. అప్పుడు మెడ్రాస్ పోవడానికి అవన్నీ ఏవేవో చెప్పాడు. వీళ్ళకి ఎన్ని చూపిస్తాను మీకు అని చెప్పి ఒక 10 జతలు, 20 మంది, 10 మంది స్త్రీలు, 10 మంది పురుషులు మెడ్రాస్ కొరకు యాత్ర సిద్ధపరిచాడు. ఆ మెడ్రాస్కి ట్రైన్లో తీసుకొని పోయినారనమాట. తీసుకుని పోయి అక్కడి నుంచి అడియార్ అని ప్రతి సంవత్సరం మే నెలలో వాళ్ళకి మీటింగులు జరుగుతాయి, 5 దినాలు. నేరుగా ఆ మీటింగులు తీసుకుపోయినారంట. అక్కడ అన్ని భాషలలో బ్యానర్స్ కట్టి ఉన్నాయి వాక్యాలు. అవి చూసిన వెంటనే వీళ్ళు అన్నారంటే, ఏం బాలయ్య మాకు మెడ్రాస్ చూపిస్తానని చెప్పేసి ఈ మీటింగులకు తీసుకొచ్చావు, మమ్మల్ని కూడా ఈ మతంలోకి తెచ్చడానిక అని అడిగారంట వీళ్ళందరూ. ఆయన అన్నాడంట, మీరు దిగండి, ఊరుకోండి, మీ ఇష్టం, నాకు మాత్రం ఈ మీటింగులు ముఖ్యం 5 రోజులు, మీకు మెడ్రాస్ చూడడం ముఖ్యం. ఈ 5 రోజులు ఇక్కడి నుంచి నేను ఎక్కడికి రాను, మీరు ఇక్కడే ఉండండి, మీరు ₹1 ఖర్చు పెట్టద్దు, ఉచితంగా భోజనం పెడతారు, అన్ని అనుకూలతలు ఉంటాయి, తినండి, ఉండండి, వినండి అన్నాడంట. ఇంకేం చేయాలి చెప్పండి, 5 రోజులకి అక్కడే ఉండాలి, తప్పదు. ఈ మనుషుడు రానన్నాడు కదా. అప్పుడు ఆ 10 మంది పురుషులు, ఈ 10 మంది స్త్రీలు ఏం చేసేవారంటే, వీళ్ళు స్త్రీల పక్క వీళ్ళు 10 మంది, పురుషుల పక్క వాళ్ళు 10 మంది కూర్చునేవారు. ఈ 10 మంది పురుషులు బజారుకి వెళ్ళి ఎవరు భార్యకు వాళ్ళు తలా 2-3 పూలు కొనుక్కొచ్చి ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేసేవారు, శుభ్రంగా స్నానాలు చేసుకొని ఏలాడి జడలేసుకొని ఆ 2-3 పూలు పెట్టేసుకొని ఒక్కొక్కరు ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, పాపట్లో ఒక బొట్టు పెట్టుకొని ఈ 10 మంది ఒక చోట కూర్చునేవారంట. ముసుగులు వేసుకోరు. ముసుగులు వేసుకునేది ఎవరు? ముండమోపోళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ముసుగులు వేసుకుంటారు. వీళ్ళేంటి, వీళ్ళందరికీ భర్తలు చనిపోయినారా ఏంటి ముసుగులు వేసుకున్నారు అని వాళ్ళని చూసి వీళ్ళకి ఇంతగా ఉండేదంట. తెలియదు కదా, ముసుగు వేసుకోవడం అనేటువంటిది పురుషుడు శిరస కనుక స్త్రీకి పురుషుడిని కనపరచడం. వాక్యం మనకు తెలుసు కదా, తెలియదు వాళ్ళకి. అప్పుడు అందరూ వాళ్ళ సాయి వింతగా చూసేవాళ్ళంట. ఇలా కోపం వచ్చేదంటే, మనం మనుషులం కామా,
వింత పశువులు చూసినట్టు చూస్తున్నారు వీళ్ళంతా మన ఛాయ్. ఎవరేం చెప్పరంట, ఊరికి చూసేవాళ్ళట వాళ్ళ ఛాయ్. కోపం వచ్చేదంట. పాటలు పాడేవాళ్ళు పెద్ద సభలు కదా, మంచి మంచి వాయిద్యాలతో జోల పాడినట్టు మంచిగా నిద్ర వచ్చేదంట వీళ్ళకి. వీళ్ళు 10 మంది నిద్రపోయేవాళ్ళు ఇక్కడ, ఆ 10 మంది అక్కడ నిద్రపోయేవాళ్ళంట. అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళు తడితే అయిపోయిందని అప్పుడు లేచి వరుసలో కూర్చొని భోజనం చేసుకునేవాళ్ళంట. రోజు అయిపోయిందంతే, 2 రోజు అయిపోయిందంతే, 3 రోజు కూడా అంతే అయిపోయింది. 4వ రోజు ఒక ఆయన నిలబడి అంటున్నాడంట, ఈ జాబితాలో ఉండే వాళ్ళు ఎవ్వరు పరలోకానికి పోరు అన్నారంట, మోక్షానికి పోరు అన్నారంట, స్వర్గానికి పోరు అన్నారంట. అరే మోక్షం స్వర్గం జాబితాలో ఉండే వాళ్ళు పోరు అని చెబుతున్నారే, ఒకవేళ నేనేమైనా ఉన్నానేమో అని మమ్మ కూర్చుని కావడం. మమ్మ ఇంకొక రవణమ్మ ఉందన్నాడు, మమ్మ పేరు రవణమ్మ, ఇంకొక రవణమ్మ, ఆమె కూడా అదే. ఈ పక్క మా నాన్న పేరు నారపురెడ్డి, ఇంకొక ఆయన అంజిరెడ్డి, వాళ్ళిద్దరు కూడా అదే ధోరణ వింటా ఉన్నారంట. వింటా ఉంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు. ఈ జాబితాలో ఉండేవారు ఎవ్వరు కూడా పరలోకానికి పోరు. అక్కడ విగ్రహారాధికులు కూడా, అబద్ధకులు అందరూ అగ్నిగంధకలతమండే గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దేహంతో చనిపోయిన తర్వాత ఆత్మ మరణం, అది యమగుండం. అంటే ఈ వాళ్ళ భాషలో కూడా చెప్పాడు అనమాట, యమగుండం అది నరకం అని చెప్తా ఉన్నాడంట. మా అమ్మకి చాలా కోపం వచ్చిందట. విగ్రహారాధన అంటారేంటి, దేవునికి పూజ చేయడం కదా, దేవునికి పూజ చేస్తే పాపమా? ఎందుకు వీళ్ళు ఎట్టు చెప్తున్నారు, వాళ్ళ పుస్తకంలో ఎట్టెందుకు రాసుకున్నారు వీళ్ళు, తెలియదు పాపం వాళ్ళకి అని వాళ్ళ మీద జాలి పడుతుందంటే మనసులో. జాలిపడి ఆమె అనుకుందంట, వాళ్ళని అడగడం ఎందుకు, చెప్పిన ఆయన్ని అడగాలి కనిపెట్టుకొని ఉందంట. చాలా ధైర్యం మా అమ్మకి. ఆ చెప్పిన ఆయన అయిపోయిన దాకా వస్తూ ఉంటే అడ్డం పోయి నిలబడి, అయ్యా మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, ఒక్క మాట బాగలేదు, విగ్రహారాధకులు కూడా అగ్నిగంధకలతమండే గుండములో పాలు పొందుతారని చెప్పి మీ పుస్తకంలో మీరు ఎందుకు అట్ట రాసుకున్నారు అంటే, వాళ్ళు రాసుకున్న పుస్తకమే అని అన్నీ అంతే కదా. కాబట్టి మాకు 33 కోట్ల మంది ఉన్నారు దేవుళ్ళు దేవతలు, వాళ్ళలో ప్రశస్తమైన వారి యొక్క పటాలు బొమ్మలు తీసుకుని పూజ చేసుకుంటాం, మేము నరకానికి ఎదిగిపోతాం దేవునికి పూజ చేస్తే అని అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడంటమ్మా, నేను యేసుప్రభుని నమ్ముకోకముందు హిందువున్నే, నేను ఆంజనేయులు భక్తుడిని అని చెప్పాడంట. ఏ భక్తుడంట? ఆంజనేయులు భక్తుడిని ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడమ్మా, మా భక్తికి మెచ్చి ఆంజనేయులు లాంటి కొడుకు పుడితే మాకు అందరూ ఏమంటారు అన్నాడంట. ఏమంటారు చెప్పండి, ఆంజనేయులు లాంటి కొడుకు పుడితే అంటారు ఏమని, వీళ్ళ పితరులు ఎవరో చేసిన పాపముల యొక్క ఫలితం ఇలాంటి బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డను చూసుకుంటూ ఆ కర్మ అనుభవించడానికి ఈ బిడ్డ పుట్టాడు అంటారు కదా. దేవుడు పుడితే సంతోషించాలి కదా, సంతోషించమే. ఇంకా చాలా సంగతులు చెప్పి అప్పుడు అన్నాడంట, దేవుని యొక్క సౌందర్యం వర్ణించలేము, వర్ణనాతీతం ఆయన. అలాంటి దేవుణ్ణి చూడండి, కోతిగాను పందిగాను కుక్కగాను దేవుడు అంటే దేవునికి రోషం కాదా అన్నాడంట. కుక్క గౌరీదేవి, కోతి హనుమంతుడు, పంది విష్ణుమూర్తి 11 అవతారాలలో ఒక అవతారం వరహ అవతారం. చూసారా? కానీ పందిని కోతిని కుక్కని దేవుడు అంటే దేవునికి రోషం అవుతుందే లేదా? అప్పుడు అన్నాడంట, చూడమ్మా, ఒక కలెక్టర్ గారి బొమ్మ మసిబొగ్గుతో గీసుకొని పోయి, కలెక్టర్ గారు చూడు నీ బొమ్మ వేసాను అంటే సంతోషపడతాడా? చెప్పండి, సంతోషపడతాడా? మసిబొగ్గుతో గీసుకొని పోతే సంతోషపడడే. ఒక మనుషుడు తన బొమ్మ మసిబొగ్గుతో గీసుకొని పోతే సంతోషపడడే. ఆ సృష్టికర్త అయిన దేవుని ఇలాంటి రూపాలతో దేవుడు అంటే దేవునికి రోషం కాదా అని చెప్పినప్పుడు ఇంకా చాలా సంగతులు 5 నిమిషాలు అర్థమైపోయింది. అప్పుడు యేసుప్రభు గురించిన సంగతులన్నీ చెప్పాడు, అర్థమైంది. అప్పుడు మేము యేసుప్రభుని నమ్ముకుంటాం, యేసుప్రభు పరలోకానికి తీసుకొని పోతాడా, పరలోకానికి యేసుప్రభు ఎలాగో మార్గమో ఆ సంగతులన్నీ చెప్పాడండి అక్కడే నుంచొని. అయితే మేము యేసుప్రభుని నమ్ముకుంటాం. చెప్పిన వెంటనే ఆయన అన్నాడంట, అయితే అమ్మ మీరు బాప్తిసం తీసుకుంటారా అని అడిగాడంట. బాప్తిసం అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినలా. అప్పుడు అన్నారంటే ఈ నలుగురు, బాప్తిసం అంటే ఏంటి? మా అమ్మ ఒక్కటే మాట్లాడేది, మిగతా వాళ్ళు ముగ్గురు మౌనం. బాప్తిసం అంటే ఏంటిదయ్యా, ఎట తీసుకోవాలి అది? అప్పుడు బాప్తిసాన్ని గురించిన సంగతులన్నీ వివరంగా చెప్పాడంట. అప్పుడు వెంటనే అర్థమైంది, మేము తీసుకుంటాం అని పేర్లు ఇచ్చేసి 4వ రోజు 5వ రోజు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేశారు. ఇప్పుడు ఈ దినాల్లో చూడండి ఎన్ని రోజులకి బాప్తిసం. ఆ రోజు మా నాయన బాప్తిసం తీసుకోకపోతే ఈ దినాల్లో మేము ప్రభునందు ఉండేవాళ్ళం కాము. బాప్తిసం కొరకే వారు చూపిన విధేయత వెంటనే ఈ దినాల్లో ప్రభుని సేవించడానికి మా కుటుంబానికి కారణమైందనమాట.
అయిపోయింది. ఆ తర్వాత బాలయ్య వాళ్ళ బంధువుల ఇళ్ళల్లో పెట్టి చూడాల్సినవి అన్నీ చూపించుకొని ఆ తర్వాత అందరూ వచ్చేసారు. మా ఇల్లు ఎట్టుంటుందంటే అందరి ఇళ్ళకంటే ఈ మందిరం ఎత్తు అంత ఎత్తులో ఉంటుందన్నమాట. బయటకు వచ్చి చూస్తే బస్సు దిగే వాళ్ళు కూడా కనపడతారు. అందరు దిగుతూ ఉన్నారు. మా అమ్మ మా నాయన మాత్రం దిగల. పరిగెత్తుకుంటూ ఎదురుపోయినాం వాళ్ళకి. ఎదురుపోయి ఏరి మా అమ్మ మా నాయన ఏరి అని అడిగాం. ముగ్గురు అన్నమాట. అప్పుడు లాస్టుడు బుట్టల మమ్మల్ని పుట్టాడు. వాడు బొల్లారంలో హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు అన్నమాట. 4వ వాడు కూడా. మేము ముగ్గురం పోయి అడిగాం. అడిగినప్పుడు ఏం చెప్పాలి చెప్పండి, జరిగింది చెప్పాలి కదా. మీరెవరు ఏమనుకోబాకండి, ఆ మాటలు నిజంగా చెప్తున్నా. వాళ్ళు అన్నమాట, అరే మీ అమ్మోళ్ళు మాదిగొల్ల దేవుడిని నమ్ముకున్నారా, ఆ మతంలో దిగిపోయినారా అని చెప్పేశారు. అదేంటి వాళ్ళ మతంలో దిగడం ఏంటి, వాళ్ళ దేవుడిని నమ్ముకోవడం ఏంటి, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉంటే. అసలు ఏమయ్యారో చెప్పంటే సూలూరుపేటలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, దారి కదా కలిసి వద్దామని దిగారంట. రేపు వస్తామని చెప్పారన్నారు. మరుసటి రోజు మా ఊరికి ఆ దినాల్లో 3 టైములు బస్సు. ఉదయం 7 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, మళ్ళీ సాయంకాలం 7 గంటలు. ఉదయం 7 గంటల బస్సుకి ట్రైన్కి వచ్చి దిగారనమాట. పరిగెత్తుకుంటూ పోయినాం. అమ్మ ఎందుకు వాళ్ళ దేవుడిని నమ్ముకున్నారంట, ఎందుకు ఆ మతంలో దిగారు అని అడిగాం. అప్పుడు మా అమ్మ అంది, మతం కాదయ్యా, యేసుప్రభు నిజమైన దేవుడయ్యా అని చెప్పింది. యేసుప్రభు నిజమైన దేవుడు అంటే వీళ్ళెందరూ ఎవరు, వాళ్ళ దేవుడు కాదయ్యా, మోసపోయినాం మనం, యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెబుతుంది. ఎందుకని ఆయన ఒక్కడే దేవుడు, వీళ్ళందరూ ఎందుకు కాదు అని అడిగాము బజార్లోనే. యేసుప్రభు మనసు మార్చే దేవుడయ్యా అని చెప్పింది మా అమ్మ. ఏం మనసు మారుస్తాడమ్మా అని అన్నాం. మా అమ్మ అన్నది, అరే మీ నాయన్ని చూడరా అంది. మా నాయన అంటాడు, అరే యేసుప్రభు నా మనసు మార్చేసాడు రా అంటున్నాడు. ఆయన 2 రోజులకే ఆయన పొగ బాగా తాగేవాడు, పొగాకు చుట్ట. రాత్రి 12 గంటలు 1 గంట కూడా తాగేవాడు అనమాట. ఒక కాడు ఉంటే సరిపోతుంది, మా అమ్మ గమని ఉండేది. రాత్రి 12 గంటలకు లేచేవాడు, నాకు పొగాకు కావాలని. కాడు ఉంది కదా రాత్రి అయిపోయింది అంటాడు. అయిపోతే రాత్రి 12 గంటప్పుడు ఎట్ట వస్తుంది, పడుకో ఉదయం తెస్తాంలంటే మా నాయనకి బూతులు పెద్ద బండలు పగిలిపోతాయి. ఇక బూతులకు లేచేవాడు. అప్పుడు మా అమ్మ పోయి కౌంటర్లో లేపి ఒక కాడ తెచ్చిస్తే చుట్టుకొని తాగేవాడు. అప్పుడు పడుకునేవాడు. ఆ మీటింగులకు పోతా కూడా ఒక ఆయిల్ పేపర్లో ఇంత పొగాకు చుట్టుకొని బ్యాగులో పెట్టుకున్నాడు. ఆ పోయేటప్పుడు ట్రైన్లో ఎక్కడో పోయిందంట అది. 5 రోజుల మీటింగులో ఆ ధ్యాసే లేదు ఆ జనాల్లో, ఇక ఆలోచనే లేదు. యేసుప్రభు నా మనసు మార్చేసాడు అని చెబుతున్నాడు. అరే ఆ పొగాకు విషయంలో పెద్ద గొడవ ఉండేది ఇంట్లో, ఎట్లా మార్చేశాడు, ఎట్లా మారిపోయినాడు ఈయన. అయిపోయింది. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక చెప్పామా, ఆ బాలయ్యని చూడు ఎవరంతా ఎట్టగతాలు చేస్తున్నారు, మేము ఎందుకు మీరు ఈ పని చేశారు, మేము ఎట్ట తలెత్తుకుని బజారులో తిరగాలి. సరే చేస్తే చేశారు, కానీ మీరు యేసుప్రభు నమ్ముకున్నట్టు ఊరికి తెలియకూడదు, తెలిస్తే మాకు చాలా అవమానం, బజార్లో మేము తలెత్తుకొని తిరగలేం అని మాట్లాడుతూ వచ్చాం. మా అమ్మ మా నాయన యేసుప్రభు నమ్ముకు తెలిసి అట్టట్టు అందరికి తెలిసిపోయి ఇక బైబిల్ పట్టుకొని చాలామంది వచ్చేవాళ్ళు ఇంటికి. వాళ్ళు రాగానే మా అమ్మ ఆపేసేది, కూర్చునేవాళ్ళు. ఎక్కడ నేనైతే ఆ మధ్యలో లేకుండా వెళ్ళిపోయేవాడిని అనమాట. ఇక్కడ ఆ తర్వాత కొద్ది పర్యాలు ఆమె వచ్చిన మేము చూస్తూ ఉండగా గ్లాసుల్లో పాలు ఇచ్చేదనమాట వారికి. ఇక గొడవ పెట్టుకునే వాళ్ళం, మన గ్లాసులు ఎట్టిస్తావు పాలు వాళ్ళకి. అది నాలో తెలియదు. మాకుండేవారు వచ్చినప్పుడు అరే అన్నం తింటావు అంటే తింటానమ్మ అంటే ఆ పందిట్లో కూర్చుంటాడు, భుజం మీద టవల్ వేసి కింద వేసుకొని ఆ టవల్ మీద అన్నం వేసేది అనమాట. మా అమ్మ కూర వేసేది, తినేది. తిన్న తర్వాత ఆ టవల్ బిడుకొని బల భుజాన్ని వేసుకునేవాడు. మంచినీళ్ళు దాహం అయితే ఏం చేయాలి, చెంపిరు. మా అమ్మ చెంపు పట్టుకుని నుంచుంటుంది అక్కడ. దెబ్బకన్నప్పుడు చెయ్యట పెడితే ఆ చేతిలో పోసేదన్నమాట. అలాంటిది గ్లాసులు ఇస్తూ ఉన్నారు, అన్నీ ఇస్తూ ఉన్నారు వారికి. ఇక ఒక పెద్ద గొడవ పెట్టేవాళ్ళం, ఎట్లా మేము తాగాలి, ఆ గ్లాసులు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి. ఆ తర్వాత పాలు ఇచ్చి తాగి ఆడ పెట్టిన తర్వాత ఈ పోతే అమ్మ ఆడ పెట్టండి అయ్యా అంటదనమాట. మా భయం తీసుకోదు చేతికి మళ్ళా అమ్మ, ఎందుకు మేము తిరుగుతూ ఉంటాం కదా. తాగి ఆ తర్వాత ఆడ పెట్టండి అయ్యా అని అంటది. వాళ్ళు పోయిన తర్వాత గ్లాసులో నీళ్ళు తీసుకుపోయేదా వెంట మీద చల్లి అయ్యా పోయిందిలే అంటూ అని చెప్పేదన్నమాట. నీళ్ళు చల్లితే అంటే అడగబద్ది. వాళ్ళు పట్టుకున్నంత మాత్రం అసలు ఏమంటుకుంది దానికి తెలియదు, అంత అమాయకత్వం. అది ఒక విధమైనటువంటి ద్వేషం అన్నమాట. చాలా ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. ఆ దినాల్లో మా తమ్ముడోళ్ళు కూడా అమ్మా నాయన మంచి దేవుడైతేనే కావాలంటారు కనుక మాకు కూడా కావాలి. వాళ్ళకి 17-18 సంవత్సరాలు వచ్చినాయి. ఇక అందరూ కూర్చునేవారు. నా తీర్మానం ఏంటంటే ఈ మతం మా అమ్మ మా నాయనతోటే పోవాలి, అది నా తీర్మానం. మాట్లాడకూడదు. మా తమ్ముడోళ్ళు కూర్చుంటున్నారు, ఏళ్ళ ద్వారా వస్తుంది మళ్ళా అనేది పెద్ద భయం. సరే పోతే పోయింది. నేను మాత్రం ఈ మతంలో దిగకూడదు. ఎవరన్నా వచ్చేస్తే ఆ మధ్యలో లేకుండా వెళ్ళిపోయేవాడిని అనమాట. కొన్ని పర్యాయాలు మా అమ్మ ఎంత చెప్పినా వినిపించుకునేవాడిని కాను. యేసుప్రభు అంటేనే
భయంకరమైన బూతులు అన్నమాట. ఎంత బూతులు అంటే అంత బూతులు తిట్టేవాడిని. మా అమ్మ 2 చెవులు కప్పుకొని ఒరే 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 ఎట్టొస్తుందిరా నీకు ఈ నోరు, మాకు నా మటుకు నాకు ఒరే అని కూడా ఎవరిని అనలేను. ఎవరినైనా ఒరే అనాలంటే నేను చాలా బలం తెచ్చుకోవాలి. అంత బలం తెచ్చుకొని కానీ ఒరే అంటానన్నమాట. అసలు అన్న ఎప్పుడు నాకు అన్నట్టుగా గుర్తే రాదు, ఎవరు కూడా ఒరే అనలేను. నేను అలాగే పెంచబడ్డా. ఒరే అనడానికి సాతగానటువంటి నేను యేసుప్రభు విషయంలో, ఆయన జన్మ విషయంలో ఎంత పెద్ద బూతులో మా అమ్మని ఒరే 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 ఎట్టొచ్చిందిరా నీకు ఈ నోరు. మా నాన్నకి బూతులు పెద్ద ట్రైనింగు, నా బిడ్డలకి నోరు రాకూడదని పెంచింది మమ్మల్ని. అలాంటి నేను మాట్లాడుతూ ఉంటే చెవులు కప్పుకొని ఎట్టొస్తుందిరా అంటే నేను అనేవాడిని, అమ్మ నిన్ను కాదమ్మా యేసుప్రభుని తిడుతున్నాను అనేవాడిని. చూడండి ఎలాగుందో. అదే నాళ్ళు ఎవరైనా బోధకులు వచ్చినప్పుడు సమయానికి ఉన్నాను అనుకో, వాళ్ళకి ఏం చెప్పేదో 2 మాటలు చెప్పండి అయ్యేవాడు. కానీ నన్ను చూసేసి రెడ్డి గారు 2 మాటలు విను అనేవాళ్ళు. అన్న వెంటనే ఎంత ఆవేశం అంటే వినే వాళ్ళకి చెప్పుకోండి పోయి అనేవాడిని అన్నమాట. అర్థమవుతుందా? నాకు కాదు మీరు చెప్పేది, వినేవాళ్ళు ఉన్నారుగా, వింటున్నారుగా, వాళ్ళకి పోయి చెప్పుకోండి అనేసరికి వాళ్ళు బిత్తరపోయేవాళ్ళు అనమాట. ఒక విధంగా వణుకుపోయేవాళ్ళు వాళ్ళు. ఇక నన్ను చూస్తేనే పెద్ద భయం, అంత భయభ్రాంతులు గురి చేసేవాడిని వాళ్ళకి. ఎంత చెప్పినా వినిపించుకునేవాడిని కాను. ఓ రోజు నేను బయట ఉన్నా, ఆ బయట ఉన్నటువంటి అక్కడికి మా అమ్మ మా ఇంట్లో నుంచి స్వరం వినబడతా ఉంది. ఏం స్వరం అంటే ఏడుపు స్వరం. అరే మా అమ్మ ఎందుకు ఏడుస్తూ ఉంది, ఏమైంది? పరిగెత్తుకుంటూ పోయినా, చాపేసుకొని నిండా ముసుగు పెట్టుకొని ఆమంటా ఉంది, యేసుప్రభువా గొప్ప దేవుడు, నాకు దొరికావు, నా భర్త కూడా నేను నమ్ముకున్నాడు, నా మిగతా బిడ్డలు చెప్పినట్టున్నారయ్యా, నా పెద్ద బిడ్డ ప్రభువా ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదయ్యా, వాడు చస్తే నరకానికి పోతాడు కదా ప్రభువా, వాడు రక్షించు ప్రభువా, వాడిని రక్షిస్తే వాడిని చావుకు అప్పగిస్తాను ప్రభువా అని ఈ మాటలని చెబుతూ ఏడుస్తూ ఉందన్నమాట. విని నేను అన్నా, అమ్మా నేనేమన్నా సచ్చానా, ఎందుకు నా కొరకు ఏడుస్తావు అన్నా. ప్రార్థన ముగింపు కాల, ఈ మాటలు విని ఇక తట్టుకోలేక అప్పుడు ఆ ముసుగు తీసింది. మా అమ్మ చాలా తెల్లగా ఉంటుందన్నమాట. ఆ ముఖం మీద కూడా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆ ఏడుపుతో నా వైపు చూసి అంటుంది, ఒరే చస్తావురా, నరకానికి పోతావురా అంది. ఎక్కడుందమ్మా నరకం, అంతా పిచ్చి, గాల్లో కలిసిపోద్ది, మట్టి మట్టి అయిపోద్ది, చచ్చినాక నువ్వు చూసి వచ్చావా, దక్కడో బిక్కడో, ఎవరు చూసి వచ్చారు, అంత అనుభవించాలి, సావాలి, ఎక్కడుంది నరకం అన్నా. మళ్ళా అందరే నువ్వు నరకానికి పోతావురా చస్తా అంట ఉంది. ఎక్కడుందో నరకం అన్నా. వెళ్ళిపోయినాను. ఆ మాట నన్ను వదిలిపెట్టడంలే, నెమ్మది లేదు. ఎక్కడున్నా అదే స్వరం, ఒరే చస్తే నరకానికి పోతావు, ఎక్కడుందో నరకం అని. నేను సాయంకాలం 8:30 అయింది. 8కే పడుకుంటా. నేను 4 గంటలకు లేస్తాను ఉదయము. అక్కడి నుంచి నా పనులన్నీ ఉంటాయి అన్నమాట. అది నాకు అలవాటు. 8:30 అయింది, నిద్ర పడడంలే ఇదే మాట మారుమరుగుతుంది, ఒరే చస్తే నరకానికి పోతావు, ఎక్కడ నరకం. ఇలాగ మాట మరుమవుతూ ఉంది, నిద్ర పట్టడంలే. అదే సమయంలో ఒక దృశ్యం కనబడుతుంది నాకు. ఏంటంటే ఆ దృశ్యం, మా అమ్మ మా నాయన ఇద్దరు చనిపోయినారు. ఒక ఆయన ఒక గ్రంథం పట్టుకొని ఇలాగ నిలబడి ఉన్నాడనమాట. ఆయన దగ్గర నుంచి ఒక మార్గం పైకి వెళ్ళిపోయింది, ఇంకొక మార్గం ఏమో కిందకి వెళ్ళిపోయింది అనమాట. మా అమ్మ ఏమో పైకి వెళ్ళిన మార్గం కూడా పైకి వెళ్ళిపోయింది. మా నాయన కిందకి వెళ్ళిన మార్గం కూడా కిందకి వెళ్ళిపోయినాడు. నేను చూస్తూ ఉన్న ఎదురుగా కిందకి పోయిన వెంటనే ఒక పెద్ద మూట వచ్చి ఈపున పడిపోయిందనమాట. తలకాయ ఇట్లా ఏలాడేసాడు, కళ్ళబడి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. మా అమ్మ పైకి పోయి చూసేసరికి ఆ క్రింద ఆయన ఉన్న పరిస్థితి అంతా కనబడుతుంది ఆమెకి. అప్పుడు ఆ గ్రంథం పట్టుకుని ఆయన వైపు తిరిగి అంటా ఉంది, అయ్యా ఆయనలో కులు లేదు, కుచిత్రం లేదు, ఎవరికి అన్యాయం చేయడు, మోసం చేయడు, ప్రభుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుని నామం పేరట ఎంత ఖర్చు పెట్టినా సంతోషిస్తాడు. కాబట్టి యేసుప్రభు నమ్ముకున్నాడు. కోపం వచ్చినప్పుడు కొంచెం బూతు మాటలు ఉన్నాయ్యా, అందుకు తప్పితే ఆయనలో ఏమీ లేవయ్యా, ఆయన రక్షించయ్యా అని లబో దివో కొట్టుకుంటా ఉంది ఆయన చూసి. అక్కడ ఆ గ్రంథం పట్టుకున్న ఆయన మా అమ్మ వైపు తిరిగి అంటున్నాడు, అమ్మ నిజమైన దేవుడు ఎవరని వెతుకులాడి కనుక్కున్నావు, మరణం వరకు నమ్మకంగా జీవించావు, యుగాయుగంలో నీవు సుఖం అనుభవించు. అతడైతే నన్ను తెలుసుకున్నాడు, నా కొరకు ఎలాగో జీవించాలో ఎరిగాడు, తన నోరు తను కాపాడుకోలేకపోయినాడు, తన ఆత్మను ఎట్లా కాపాడుకుంటాడు? భూలోకములో మనుషుడు ఏది ఏర్పాటు చేసుకుంటే అదే ఇక్కడ పొందబోతున్నాడు అని ఆ గ్రంథం పట్టుకున్నాను మా అమ్మ వైపు తిరిగి చెప్పాడు. వెంటనే నా కళ్ళు తెరుపుడు పడ్డాయి, నిద్రపోలేదు, చాలా భయం వేసింది. నిజమే, అదే నాలో బూతులు వస్తాయి ఆయనకి, మొదటి నుంచి పెద్ద ట్రైనింగ్ అనమాట ఆయనకి. మా అమ్మ అంటది, యేసుప్రభు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభువులో పాలు పొందుకుంటావు, ఆ బూతులు తగ్గించుకుంటే మోకరిస్తాడు వెంటనే, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ బూతులు రాకుండా చెయ్యా అంటాడు కానీ మళ్ళీ బూతులు తిడతానే ఉంటాడు.
అక్కడ అదే మాట విన్నాను. తన నోరు తను కాపాడుకోలేకపోయినాడు కాబట్టి తన ఆత్మను ఎట్లా కాపాడుకుంటాడనే మాట విన్నా. ఆ బూతుల విషయంలోనే ఆయన మీద అంత పెద్ద మోటు ఉంటే, అలాంటి పరిస్థితి ఉంటే ఇక నా పరిస్థితి ఏంటి? చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కావడంలే. ప్రార్థన తెలియదు. ముసుగు పెట్టుకొని, యేసు ప్రభువా, ఈ దినము నుంచి నేను నీకు బూతులు తిట్టను. యేసు ప్రభువా, మా అమ్మ చదవమన్నప్పుడు బైబిల్ చదువుతాను. అంతకు బైబిల్ తాకను. మా అమ్మ చదవమన్నప్పుడు నేను చదువుతాను. నాకేం కావాలా? నిద్ర పట్టేటట్టుగా చేయి. అదనమాట. నిద్ర పట్టడం లే, భయం. నిద్ర పట్టేటట్టుగా చేయి అంతే. ఇక తిట్టను నేను. మా అమ్మ చదువుని చదువుతాను. నిద్రపోయినా. ఇక అప్పటి నుంచి మా అమ్మ బైబిల్ చదవమంటే కాదనకూడదు కదా. వెంటనే బైబిల్ తీసేవాడిని. ఇట్లా తీసి ఎక్కడ వస్తే అక్కడ చదివేవాడిని అనమాట. ఆ పక్క ఈ పక్క. ఇంక 2 మాట చదవరండి, నా కళ్ళు పోతున్నాయి, చిన్న అక్షరాలు, నేను చదవను పో అనేవాడిని. ఆ తర్వాత మా అమ్మ అనేది, అరే మోకరించరా, ఏది మోకరించేది, నువ్వు మోకరించిపో అని లేచిపోయేవాడిని అనమాట. ఒకరోజు ఇటు తీసేసరికి లూకా సువార్తలో 16వ అధ్యాయము ఈ పక్క చదువుతూ ఉన్నా, 19వ వచనం చదువుతూ ఉంటే నేను చూసిన దృశ్యానికి ఈ దృశ్యానికి ఏమీ భేదం లే. మనుషులు భేదమే కానీ అంతా అదే ఉంది. అరే ఇదేంటి, ఇట్టే ఉంది కదా నేను చూసింది కూడా. మా అమ్మ కొరకు చదివి వినిపించా, మళ్ళీ బైబిల్ తీసుకుని పక్కకు పోయినా, రూమ్లో కూర్చొని మళ్ళా చదివి ఆ భాగం అర్థమైంది. ఏది జరగబోతుందో అది బైబిల్లో ఉంది, ఏది బైబిల్లో ఉంది అది వాస్తవం. కాబట్టి యేసుప్రభు నమ్ముకోకపోతే ఆ స్థితి తప్పదు అనేది నాకు అర్థమైపోయింది. ఇక నా బతుకు మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాను, చేత కావడంలే. చాలా సంగతులు అవన్నీ చెప్పుకుంటూ పోలేం. మా అమ్మ ప్రభుని నమ్ముకున్న కొద్ది రోజుల నుంచి కావలి బెత్లెహేం మందిరం నుండి ప్రతి బుధవారం దేవుని సేవకులను పిలిపించేది. మా ఇంట్లో వాక్యం చెప్పించేది, కొంతమందిని పిలిచి వినిపించేది అన్నమాట. నేను కూడా కూర్చొని వింటూ ఉండేవాడిని. ఓ రోజు దైవ సేవలో ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు కదా, నీ బతుకు నువ్వు మార్చుకోగలిగితే యేసుప్రభు మానవ దేహపతి లోకానికి రావాల్సిన అక్కరే లేదు. కాబట్టి నీ బ్రతుకు నువ్వు మార్చుకోలేవు. కాబట్టి యేసుప్రభు నీ పాపాలకు క్షమిస్తాడు. నీ పాప ఒప్పుకో, ప్రభు నీ పాపిని ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. అప్పుడు నీ బతుకు మారుతుంది. ఆ మాటలు నన్ను కొంచెం బలపరిచినాయి. అయిపోయిన తర్వాత నా మంచం దగ్గర మోకరించి నా పాపాలన్నీ ఒప్పుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే మొదలుపెట్టానో చిన్నప్పటి నుండి నేనేం చేస్తూ వచ్చానో అన్నీ నా ముందుకు తీసుకొని రాబడుతున్నాయి. మీరు అంటారేమో చిన్నప్పుడు ఏం చేసి ఉంటావు అయ్యా అని. అదే నాలో డబ్బులు దొంగిలించేవాడిని, ఇంట్లో పైసలు, రూపాయలు అవి. డబ్బులు ఆటలు తెలిసాయి మీకు ఎవరికన్నా? డబ్బులు ఆటలని అదే నెలలో మేము ఆడేవాళ్ళం అనమాట. ఎట్లా, ఒక రూపాయి వేస్తాడు, నేను వేసిన పోయి రూపాయి దాని మీదనే కరెక్ట్గా పడాలి. పడితే ఆ రూపాయి నాకు వస్తుంది, వాడేసిన రూపాయి కూడా నాకు వస్తుంది అనమాట. అది కరెక్ట్గా పడకపోతే ఆ తర్వాత మళ్ళీ వేస్తాడనమాట, వాడేస్తాడు. నేను వేసినాక వాడేస్తాడు. ఆ రూపాయి బిల్ల పోయి కరెక్ట్గా ఆ రూపాయి బిల్ల మీద పడింది అనుకో, ఆ రూపాయి వాడికి పోద్ది అనమాట. అది డబ్బులాట. డబ్బులని పోతూ ఉండేవి. మా అమ్మకి చాలా గమనం. ఏమైనా ఈ డబ్బులు నేను చెప్పేవాడిని. మా అమ్మ పోయి కాలు పట్టుకొని, అమ్మ తమ్ముడోళ్ళు తీసుకుంటారమ్మా అని చెప్పేవాడిని. మా తమ్ముడోళ్ళని పిలిచేదమ్మా, అరే ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారా అంటే, మేము తీయలేదమ్మా. నిజమే, వాళ్ళకి తెలియదు కదా, మేము తీయలేదమ్మా అనేవాళ్ళు. నేను చెప్పేవాడిని, అమ్మ వాళ్ళే తీసుకుంటారమ్మా తప్పకుండా. అప్పుడు మా అమ్మకి ఏం కుట్టినా కుట్టేదనమాట. ఇవాళ ఒక రూపాయి తీశారా, పెద్ద అయితే ఎంతైనా చేస్తారు, దొంగతనం రూపాయి అని ఎంతైనా దొంగతనం, ఇది మంచి అలవాటు కాదు, ఎందుకు తీశారంటే మేము తీయలేదమ్మా అంటే, అరే తీయలేదంటారా అంటేనే కొడతా ఉండేదన్నమాట, విపరీతంగా కొట్టేదన్నమాట. తీయలేదమ్మా అంటుంటే వాళ్ళే తీసి ఉంటారమ్మా అనేవాడిని పక్కన నేను. ఇంకొడతా ఉండేది. కొడతా ఏమనేది తెలుసా, అరే ఇక తీయం అనండిరా, అప్పుడు కొట్టకుండా ఉంటా అనేదన్నమాట. ఇప్పుడు దెబ్బలు తప్పించుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు? అమ్మా ఇక తీయమమ్మా, అమ్మా ఇక తీయమమ్మా అనేవాళ్ళు. కొట్టడం ఆపేసేదన్నమాట. తీసింది ఎవరు? నేను. దెబ్బలు తింటుంది ఎవరు? వాళ్ళు. ఒప్పుకుంటుంది ఎవరు? తీసినట్టుగా వాళ్ళే. ఇలాంటిది జీవితం అనుకునేవాడిని, తెలివి కలిగిన వాడిని అని. ఇవన్నీ నా ముందుకు తీసుకొని రాబడుతూ ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటి చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోలేము, చిగ్గు చెప్పడానికి కూడా. చాలా తెలివైనవాడిగా ప్రవర్తించేవాడిని. నన్ను గురించి మా ఊర్లో ఏమో అడిగినా వాళ్ళ పెద్ద అబ్బాయి ఎలాంటి వాడు అంటే, వాడు దేవుడు అంటారన్నమాట. ఎప్పుడు యేసుప్రభు నమ్ముకోకముందు. ఆదాము మా ఊర్లో ఉన్నాడు సేవకుడిగా. మా తమ్ముళ్ళ గురించి అడిగితే వాళ్ళు పెడదరపోలు అంటారన్నమాట. వాళ్ళు చాలా యథార్థవంతులు నాకంటే. ఇది జీవితం. అన్నీ నా ఎదురుకు తీసుకొని రాబడుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి అన్నీ పోతూ ఉన్నాయి. కొంతసేపు తర్వాత ఏది నా ముందుకు తీసుకొని రాబడాల. నేను గమనిస్తూ ఉన్నా, ఆ ఆకాశం నుంచి రూమ్లోనే ఉన్నాను కానీ అది గదిలో ఉన్నట్టు కనపడడం వల్ల ఆకాశం కనపడుతుంది. ఆకాశం నుంచి ఒక పెద్ద వెలుగు వస్తూ ఉంది. ఆ వెలుగు నన్ను బాగా ఆవరించిందనమాట.
చాలా తేలికైపోయింది మనసు, జీవితం మారిపోయింది. దేవుడు అద్భుతంగా మలుపు తిప్పేశాడు. ఆ తర్వాత నేను పొందినటువంటి నా అనుభవాన్ని నా భార్య కూడా చెప్పేవాడిని. ఆమెకు యేసుప్రభు అంటే అసలు తెలియదు, ఆమెకు చెప్పేవాడిని. ఆమె కూడా ప్రభువుని కలిగింది. వాళ్ళు 1987 సంవత్సరం జనవరి నెల 7వ తేదీ నేను నా భార్య ఇద్దరు కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాం. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాతే, ఆ డేట్లన్నీ నేను గుర్తుపెట్టుకోవాలా, సాయంకాలం 4 గంటల సమయం మా ఇంటి దక్షిణ పక్క గోడ ఉంది, ఇంతెత్తులో కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టు కింద నిలబడి ఆ గోడ మోసేయి గోడ మీద పెట్టి కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ ప్రభువు నన్ను రక్షించిన సంగతులన్నీ తలపోసుకుంటా ఉన్నా. ఎంతో విరుద్ధంగా ఉండేవాడిని కదా, బూతులు తిట్టేవాడిని కదా. ప్రభు నన్ను కూడా కనికరించాడు కదా. ప్రభు, నువ్వు నా కొరకు ఇలాగ చేసావు ప్రభు, నన్ను ప్రేమించావు, నేను నీ కొరకు ఏం చేయగలుగుతా? ఇలాంటి ఒక ధోరణి వస్తూ ఉందన్నమాట. కళ్ళు మూసుకొని అనుకుంటా ఉన్నా. ఆ సమయంలో ఒక స్పష్టమైన స్వరం పడుతుంది. ఇదిగో నువ్వు ఎరుగుకున్నప్పటికీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు చేస్తున్న పని అది నీకు శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన పని నేను ఒకటి నీకు అప్పచెప్పబోతున్నా, మరణం వరకు నమ్మకంగా నెరవేర్చు అని స్వరం పడింది. వెంటనే కళ్ళు తెరిచి మా అమ్మ అక్కడే ఉంది. అమ్మ ఇట్లా స్వరం పడిందంటే నేను కూడా ఇక్కడే ఉన్నాను కదయ్యా, నాకు వినపడలేదే అని చెప్పింది అమ్మ. ఆమెకు ఎందుకు వినపడలేదో తెలియదు, కానీ నేను మాత్రమే విన్నాను. అక్కడ నుండి ఎందుకు ఈ పని చేయాలి? ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఉంటుంది. బైబిల్ తీసుకొని ఓళ్ళ మీద తిరుగుతూ ఉండేవాడిని. చాలా ఒత్తిడి ఇంట్లో ఉండేది. అయినా ప్రతి దినం ఉదయం పోయేవాడిని, 2-3 రోజులకు వచ్చేవాడిని ఇంటికి. అట్లా యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఓసారి లేబూర్ అని నెల్లూరుకు తూర్పున అక్కడ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఓ సహోదరుడు తెలిసి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, బ్రదర్ అక్కడ మీటింగులు వస్తావా అని అడిగాడు. వస్తానని చెప్పాను. అడగపోయిన తర్వాత నన్ను వాళ్ళకు పరిచయం చేశారు. దగ్గర కొన్ని 100 మంది ఉన్నారు పందిరిలేసి పొలంలో మీటింగులు. వాళ్ళకు పరిచయం చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, ప్రభుని గురించి సాక్ష్యం చెప్తావయ్యా అని అడిగారు. ప్రభుని గురించి సాక్ష్యం అంటే ఏం సాక్ష్యం? అది మాకు పొలాలు ఏజ్యాలు ఉండేవి కదా, ఆ పొలం పక్కల వాళ్ళని మన ఆయన సాక్ష్యానికి తీసుకుని పోయేవాడు కోర్టుకి సాక్ష్యాలు చెప్పడానికి. నేనేం చూశాను సాక్ష్యం చెప్పడానికి? సాక్ష్యం అన్నారు కదా, నేనేం సాక్ష్యం చెప్పాలి అన్న. అట్ట కదయ్యా, యేసు ప్రభు నిన్ను ఎలాగో దర్శించాడో ఆ సంగతులు అన్నారు. అయితే చెప్తానన్నా, చెప్పమన్నారు. 1.5 గంట చెప్పిన. కొన్ని 100 మంది ఉన్నారు, ఒక 1500 మంది దాకా ఉన్నారన్నమాట. అయిపోయిన తర్వాత చాలామంది నన్ను కలుసుకొని, దేవుడు అద్భుతం అయ్యా, దేవుడిని రక్షించాడు, నిజమైన దేవుడిని కలుసుకోగలిగావు, ఎంత సంతోషం. చాలామంది నన్ను బట్టి చాలా పలకరించారన్నమాట. ఆ తర్వాత రాత్రంతా సేవకులు ప్రార్థన. అక్కడ అది చిన్న పూరు మందిరం. ఆ మందిరంలోకి పోయి, నువ్వు కొత్తగా కదయ్యా ఉండలేవులే రాత్రంతా అని ఆ పందిల దగ్గర ఒక మంచం తెచ్చేసారు నాకు, నువ్వు పండుకో అని. పండుకున్నా, నిద్రపడ్డంలే. నాకు ఒక అలవాటు ఏంటంటే చొక్కా శుభ్రంగా తీసేసి ఆంధ్ర పనుకుంటాను అన్నమాట, ఒంటి అంట. ఇప్పుడు కాదు, ఆ దినాల్లో అట్లా వణుకుంటే కానీ కుదరదు నాకు. అట్లా పనుకున్నాను, నిద్ర పట్టలేదు. నువ్వు నన్ను రక్షించబట్టే కదా ప్రభువా నీ ప్రజల్లో ఈ సంతోషం. నువ్వు నన్ను రక్షించకపోతే ఈ సమయంలో ఎక్కడ ఏ సినిమా హాల్ ఎక్కడ ఉండేవాడినో కదా అనేటువంటి ఆలోచన చింత వస్తూ ఉందన్నమాట. అదే సమయంలో ఒక పక్కకు మళ్ళీ పడుకున్న, ఈపున బుర్రుగా ఒక దెబ్బ కొట్టారు చేత్తో. ఎంత దెబ్బ అంటే శర్రమందం అన్నమాట ఈపు. వెంటనే లేచి నుంచున్నా. లేచి నుంచుంటే ఎవరు కనపడలేదు. నేను అనుకుంటా ఉన్నా, ఎవరు నన్ను కొట్టింది? కర్ర కాదు, రాయి కాదు, చేతితోటే కొట్టారు. కొట్టిన ఆయన ఎడిపోయినాడు. చూస్తూ ఉన్నా. అటు చూస్తూ ఉండేటప్పుడు ఉత్తరం వైపు నుండి చూడు అని స్వరం పడింది. అటు చూస్తే ఎవరు కనపడడం వల్ల మళ్ళా రెండవసారి చూడు అని స్వరం పడింది. అప్పుడు నాకేదో అనిపిస్తుంది ప్రభువు అని. అప్పుడు నేను 3వసారి చెప్పా, చూస్తున్నాను ప్రభువా అన్నా. అప్పుడు వెంటనే 4వ పర్యాయం స్వరము ఎరుకో అనే పట్టణం చూడు అన్నాడు. ఆ పదం అసలు కిన్నే ఇలా అప్పటికి నేను. ఆ తర్వాత వెంటనే గుంపులు ప్రజలు, రకరకాలుగా తాగేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, విచ్చలవిడిగా కనబడుతున్నారు జనం. అలాంటి వారి ఎద్దకు వెళ్ళి నా సువార్త ప్రకటించు, అందుకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఆ సమయంలో లేచి నుంచున్నాను కదా, సుమారు ఆ పందిరిలో ఉండే వాళ్ళు ఒక 100 మంది దాకా నా చుట్టూ వచ్చి నిలబడ్డారనమాట. సేవకులు కూడా పిలుచుకొచ్చారు అందరినీ. ఏమైంది అని అంటే సంగతి చెప్పానమాట. అప్పుడు వాళ్ళు అన్నారు, దేవుడు సేవకు పిలుస్తున్నాడు అని చెప్పారు. అది ఇండియన్ పెంతుకొస్తానమాట. ఆ సేవకు పిలుస్తున్నాడు కాబట్టి వాళ్ళు అన్నారండి, సాక్ష్యం అంతా రాసి పైకి పంపిస్తాం, నెలల జీతం వస్తుంది,
కాబట్టి నువ్వు పనులు చేసుకో, నెలకొకసారి ఈ మీటింగులకు పిలుస్తాము, వచ్చి హాజరవుతుండు చాలు అన్నారు. ఇదేం సేవ? నాకేం అక్కర్లేదు, దేవుడు మాకు ఇచ్చాడు బోల్డ్ అంతా, అక్కర్లేదు. అట్లా వాళ్ళకి దూరం అయిపోయినాం, తిరుగుతూ ఉండేవాళ్ళం రకరకాలుగా. అప్పుడు ఇంట్లో బాగా ఒత్తిడి అనమాట. ఇంట్లో పెద్దోడిని, చాలా పెద్ద బాటు ఉండేది. పెద్దోడు పని చేయకుండా పోతే చాలా నష్టం. ఇక ఇంట్లో అందరికీ లోకం అయిపోయినాను. అంతకుముందు నా మాట మా అమ్మ మాట ఇంకెవరిది ఉండదు. ఆ తర్వాత చల్లడంలా నాకు అనిపించింది, ప్రభువా ఎందుకు ఈ బతుకు? నేను సొంత పెత్తనం వచ్చినప్పుడు చేస్తాను, విలువలేని బతుకు ఎందుకు? అప్పుడు దాకా వదిలేసాయి నన్ను, అంతే. ఆ తర్వాత తీర్మానం చేసుకున్న, పొలం వెళ్ళాను, విపరీతమైన జ్వరం. నా తర్వాత రెండో వాడు ఉన్నాడు, వాళ్ళకి అరకప్ప చెప్పి 3 చోట్ల కూర్చుంటే ఇంటికి వచ్చా. ఎవరు బలకల, ఎందుకు? ఒకరోజు కూడా పోయి చేయకుండా వచ్చాడు కదా. రకరకాల అనేవాళ్ళు, ఊరు ముద్దలు రుచి మరిగాడు, వీడు పని చేయడానికి, ఇట్లా రకరకాలుగా. ఎవరు బలకల. అప్పుడు నేను చనిపోయినట్టుగా అర్థమవుతుంది నాకు. నా ఆత్మ పక్కన ఆ గోడ దగ్గర ఉందన్నమాట. యేసుప్రభు మనం పటాల్లో చూస్తాం కదా, అట్లాగే రూపం అన్నమాట, గడ్డం అవన్నీ, తెల్లటి బట్టలు. ఆయన వచ్చేసి నా దేహాన్ని మోకాల కింద ఒక చెయ్యి, ఇప్పుడు రెక్కల కాడ ఒక చెయ్యి వేసుకొని పిల్లల్ని పట్టుకుంటాం కదా, అట్లా నా దేహాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. పైకెత్తి పట్టుకొని నా మీదకు వంగి అంటున్నాడు, నేను నీకు అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చకపోతే నేను ఇక్కడ ఉంచను అన్నాడు. చాలా భయం కలిగింది. అప్పుడు చెప్పే, ప్రభువా క్షమించు, ఈ ఒక్కసారి నన్ను బ్రతికించు, బ్రతికినంత కాలం నేను సేవ చేస్తా తీర్మానం చేశా. ఆ తీర్మానం అన్న తర్వాత నా ఆత్మ ఆయనతోటి ప్రభు అన్న మాట ఏంటంటే సరే అన్నాడు, అంతే. ఆయన సరే అన్న వెంటనే నా ఆత్మ మళ్ళీ నా దేహంలోకి వచ్చేసింది, అర్థమవుతూ ఉందన్నమాట. అప్పుడు చెప్పా ఇంట్లో, వాళ్ళు అంటారు 7 రోజులు 6 రోజులు పని చేయాలి, 7వ రోజు ఏం చేయాలి? మందిరానికి పోవాలి. అందరూ రక్షించబడ్డాం. ప్రభు అంటాడు 7 దినాలు నా పని చేయాలి. ఎవరి మాట వినాలి? మీ మాట వినను అని చెప్పాను. 7 దినాలు ప్రభు పని చేయాలి. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో మా నాయన 2 తమ్ముళ్ళు, నాది అనే ప్రతి వస్తువు కూడా, అప్పటికి వివాహం అయ్యింది, ఒక కుమారుడు పుట్టున్నాడు, బజార్లో పడేసి ఎట్ట బతుకుతావో పో అన్నారు, అంతే. ఆ విధంగా బయటకు వచ్చేసాం. ఎట్ట బతకాలో తెలియదు. రకరకాల అనుభవాలు కూడా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఈ రోజు కూడా ఇంటికి పోయి నాకు ₹1 ఇవ్వండి అని అడిగి నేను అడగను. ప్రభు మహిమ కొరకే చాలా సంగతులు దేవుడు జీవింపజేస్తూ వచ్చాడు. ప్రభు మహిమ కొరకే జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత స్కూల్లో ఉన్నాం. ఆ తర్వాత కొండేపని అసలు ఒక్కరు కూడా లేరు అన్నమాట, సంఘమే లేదు. ఆ ప్రాంతాలకు వెళ్ళి చిన్న అద్దీలు ₹70 తీసుకొని సంవత్సరం 6 నెలలు తిరిగితే ఊర్లో అమ్మడి 10 మంది పోగైనారు. ఆ 10 మంది ద్వారా దేవుడు అద్భుతంగా అక్కడ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దినాలు ఒక పెద్ద మందిరం, కొన్ని వందల మంది ప్రజలు అవసరాన్ని బట్టి. ఆ తర్వాత అద్దెంకి వచ్చినాం. అద్దెంకులు కూడా అలాగే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అసలు ఎవరైనా బాధ్యతల్లో ఉంటా ఉన్నాం. అంచెలంచెలుగా దేవుడు తన మహిమ కొరకు జీవిస్తూ ఉంటూ ఉన్నాం. నాకు 2 కుమారులు, పెద్ద కుమారుడు వెటనరీ డాక్టరు, కోడలు కూడా వెటనరీ డాక్టరే. వాళ్ళిద్దరూ దేవబాబు దగ్గరికి వెళ్తారన్నమాట, ఏలూరులో ఉంటారు. చిన్నవాడు వచ్చేసరికి సాఫ్ట్వేర్ అన్నమాట, వాడు బెంగళూరులో ఉంటారు. ప్రభుని సేవిస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు నేను ఈ సంగతులన్నీ పంచుకుంటూ వచ్చాను అని అంటే, ఇదేదో బతకడానికి చేసేది కాదు, ఒక నిరీక్షణతో కూడినటువంటి జీవితం. అందుకే నిర్గమకాండం 34వ అధ్యాయంలో 5వ వచనములో ఆ నామము మోసేకి ఏం చేయబడింది చెప్పండి? బయలుపరచబడింది. ఆ నామములో ఆయన ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాడు చెప్పండి త్వరగా. ఎవరని జ్ఞాపకం చేయబడుతున్నాడు చెప్పండి? యెహోవా. యెహోవా అనేటువంటి నామంలో గమనిస్తూ వస్తే 6వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆయన కనికరము గల దేవుడు. ఎవరంటే చెప్పండి? ఆయన ఇంకా ఎవరంటే చెప్పండి? దయగలిగిన దేవుడు. ఆయన ఇంకా ఎవరంట? దీర్ఘశాంతం. ఇంకా ఆయన ఎవరంట? కృప. ఆయన సత్యము కలిగినటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. ఆ యెహోవా ఉన్నవాడినే దేవుడే మానవ దేహాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆయనలో కృప ఉంది, ఆయనలో సత్యం ఉంది. సత్యము అనేటువంటిది మన పాపమును బట్టి శిక్షించు అని చెప్పేటువంటిది, కృప అనేటువంటిది విడిపించు అని చెప్పేది. మనం విడిపించబడాలంటే ఆయన శిక్షించబడాలి. చూసారా? ఆయన కనికరము, ఆయన దయ, ఆయన కృప, ఆయన సత్యం ఎలా కనబడుతుందో. అందుకొరకై కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం కనబడుతుంది కదా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం ఏం చేయబడ్డాడంట?
పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడిన ఆయన రోమాపత్రిక 6:23 చూస్తాం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆయన పాపముగా చేయబడి ఆ మరణాన్ని ఏం చేశాడు? ఆయన పొందాడు. 1 కొరింథీ 15:3 చదువుతాం, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేపబడ్డాడు. ప్రకటన 1:18 చదువుతాం, మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు ఏమై ఉన్నాను చెప్పండి? సజీవుడినై ఉన్నాను. ఆ సజీవుడిని దేవుని కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. త్వరగా వచనాన్ని చదవండి. ఇర్మీయా గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే 10వ అధ్యాయంలో ఎన్నో వచనం అది? 10వ వచనంలో కనబడతా ఉంది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలం ఆయన రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. యెహోవాయే నిజమైన దేవుడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, యెహోవాయే దేవుడిని తెలుసుకోనండి. ఎందుకంటే అక్కడ అంటాడు, ఆయనే వాళ్ళను పుట్టించాడు. కాబట్టి మనం ఎవరో చెప్పండి? ఆయన వారు. ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవముగల దేవుడు, సదాకాలం అంట. ఆయన ఎవరు చెప్పండి? రాజు. 11వ వచనంలో అంటాడు, మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. చూసారా? కాబట్టి నశించే వాటిని ఆశ్రయించి నాశనానికి పాత్రుడిగా ఉంటూ ఉండగా జీవము కలిగిన దేవుడు నన్ను దర్శించి నిత్య జీవానికి పాత్రునిగా చేశాడు. ఆ దేవుని నామం కృపాచతుడు కలిగిన నామం, దయగలిగిన నామం, కనికరగలిగిన నామం. ఆ నామము మోషేకు బయలుపరచబడింది, నాకు బయలుపరచబడింది, అనేకులకు బయలుపరచబడింది. ఆ నామమునందు విశ్వాసము ద్వారా గమనిస్తాం, పాపములు క్షమించబడి నీతివంతులుగా తెచ్చబడి నిత్య జీవానికి మనం ఏం కావాలి చెప్పండి? వారసులం కావాలి. మతం కాదు ఇది. ఇది నాలో ఎంతోమందికి తెలియదు, మతం అని కొట్టుకుంటుంటారు. ఇది జీవన గురించిన నిరీక్షణ కూడేటువంటి మాటలు. ఈ లోకంలో ప్రభుమయం కొరకే జీవిస్తాం, ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటామనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం. అలాంటి నిరీక్షణ మీరు కూడా కలిగి ఆయన మహిమ కొరకే భూమి మీద జీవించే వరంగా ఉండాలని ఈ నా అనుభవ సాక్ష్యంలో రచరిస్తూ ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నకు మునుపు ప్రియ సహోదరి సహోదరుడా, కానీ జీవితంలో ప్రభుని ఇంకా అంగీకరించకపోతే, ప్రభుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించకపోతే, ఇది మిక్కిలి గొప్ప సమయం కనుక ప్రభు ఎదుట నీ పాపల విషయమై పశ్చాత్తాపడు. ఆయన నిజమైన దేవుడు అని ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేయబడి, ఆ నామమును బట్టి నీవు కూడా ప్రభునందు ఆనందించగలిగిన వాడుగా, ఆయన రాజ్యమునకు వారసుడుగాను నిత్య జీవం పొందేవాడుగా ఉంటావు. రక్షింపబడి ఉంటే సోదరుడు ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా నిజంగా ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏ పనిని ప్రభు నీకు అప్పగించాడు. ఒకసారి ఆ పిలుపు, ఆ ఏర్పాటు, ఆ ప్రత్యేకతను ఎరిగి ప్రభు కొరకై జీవించటానికి ఈనాడైనా తీర్మానం చేసుకో. నిజంగా గొప్ప సాక్ష్యము మనం విన్నాం. సాక్ష్యం ద్వారా ప్రభు మహిమ పొందాడు. అనేక మంది ఆ సాక్ష్యాన్ని విన్నవారు
ప్రభును అంగీకరించారు. కనుక దేవుడు నిన్ను నన్ను సృజించింది కూడా యెషయా 43:6 ప్రకారంగా ఆయన మహిమ నిమిత్తమై సృజించాడు, నిర్మించాడు. అదే రీతిగా 21వ వచనంలో ఆయన నామమును ప్రచురం చేయుట కొరకాయ, స్తోత్రమును ప్రచురం చేయుట కొరకాయ నిన్ను నన్ను నిర్మించి ఉంటున్నాడు. కనుక ప్రభు యొక్క ఉద్దేశం, తలంపును ఎరిగి నీ జీవితంలో నీవు కూడా ఆ రీతిగా ప్రభు అప్పగించిన పనిని చేస్తానని నీవు తీర్మానం చేసుకుంటే మనం ధన్యులం. ప్రభు కోరుతున్నది అది. కనుక ఈనాడు ఈ యొక్క గొప్ప తీర్మానంతో, ఆ సంతోషంతో వెళ్ళవలనని ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నాం. పౌల్ గారు ప్రార్థన చేస్తారు. రామగారు తండ్రి, దయగలైన ఉపగ్రహ లేఖనాల ప్రకారం మీరు మాకు దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడిగా, మోసనకర్తగా, నడిపించే నాయకుడిగా, ఆలోచన చెప్పే నాయకుడిగా, ప్రపంచంలో లేని యొక్క విధేయత మాకు నేర్పించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎస్కోలో తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నాం విధానం కొరకాయ స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ, మహింపరుస్తూ, హెచ్చిస్తూ, పూజిస్తూ ఇచ్చినట్టు కనికరం గల దేవుడు, ప్రేమగల దేవుడు, సమాధానం గల దేవుడు, విశేషంతో మమ్మల్ని నడిపించే నాయకుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా, పోషణకర్తగా, నిత్య రాజ్యంకి వాస్తవుగా చేసిన రక్షకుడిగా వందనాలు, స్తోత్రాలు చెల్లించి ఈ సాగుల గురించి నేను మాట్లాడే మాటల కొరకై స్తుతిస్తూ, ఆరాధించుకుంటూ, కనపరుస్తూ తండ్రి లోకంలో నువ్వు తప్ప ఏ రకం దేవుడు లేడు. నేను చెప్పిన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితాలు ఇప్పుడే తండ్రి మార్పు చెంది నేను స్తుతించి, కనపరిచి, మహింపరిచి కృపగా చేయవచ్చునని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి కూర్పులు ప్రత్యేకంగా మాతో మాట్లాడి మహింపొందవచ్చును. కనికరపడి దేవుడు, మా తండ్రి ఆలోచనకర్త, మా తోమలో స్నేహితుడిగా, మా తండ్రి మా ఇంట్లో యజమానుడిగా, మా పనిలో అధికారిగా, తండ్రి మా సంఘంలో బోధకుడిగా, మాకు నేర్పించిన నాయకుడిగా, నడిపించిన కృపకు వందనాలు, స్తోత్రాలు చెల్లి క్రీస్తుపేట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఇప్పుడు కుటుంబ ప్రార్థన ఉంటుంది. మరి ఉండగలిగిన వారు ఉండవచ్చు. చాలా కొద్ది సమయంలోనే 10 నిమిషాలు 15 నిమిషాల్లో ముగిస్తారు. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగి